ఇవాళ మీరందరూ కూడా నాతో పార్టిసిపేట్ చేయండి. కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. స్టోరీలు కూడా చెప్పుకుందాం మంచిగా. ఇది ఇవాళ శ్రద్ధాత్రయ విభాగ యోగం. మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిళితం येन తస్మై శ్రీగురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమాం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరిత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం అవునుగానే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. యాజ్ యూజువల్ మనము మన క్లాస్ని శ్రీ కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులకి అంకితం ఇద్దాము. ఆయన అంతర్జాతీయ కృష్ణ సంఘ చైతన్య సంఘ వ్యవస్థాపకులు ఆచార్యులు, అంటే ఈస్కాన్ ఆచార్యులను వ్యవస్థాపకులు అనమాట. సో ఆయనకి అంకితం ఇస్తూ మనం ఇవాళ శ్రద్ధత్రయ విభాగ యోగం అని ఇంత పెద్ద పేరుంది. అయితే హరే కృష్ణ, మ్యూట్లో ఉండండి. శ్రద్ధత్రయ విభాగ యోగం అంటే శ్రద్ధ అంటే ఏంటి అని ఈ చాప్టర్లో చెప్తున్నారనమాట. అయితే దానికంటే ముందు నిన్న మనము ఏం చదువుకున్నామో ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. నిన్న ఏం చదువుకున్నాము? దైవ గుణాలు ఎవరికి ఉంటాయి, అసురు గుణాలు ఎవరికి ఉంటాయని మనము ఎవరెవరికి ఎన్నెన్ని గుణాలు ఎలా ఉంటాయి అని తెలుసుకున్నాం. అవి ఎలా అభివృద్ధి చెందుతాయి అని కూడా తెలుసుకున్నాము. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అని తెలుసుకున్నాం. తర్వాత అక్షరులు ఉంటారని, తర్వాత భగవంతుడు ఉంటారని చెప్పి తెలుసుకున్నాము. వీళ్ళని ఎలా తెలుసుకుంటాము అనే విషయాన్ని, అంటే మూర్ఖులు అనే వాళ్ళు కృష్ణుణ్ణి ఎలా అర్థం చేసుకోరు అనే విషయాన్ని తెలుసుకున్నాము. తర్వాత భక్తి అంటే ఏంటి, దాన్ని మనం ఎలా పొందాలి అని నిన్నటి విషయాల్లో తెలుసుకున్నాము. దానికంటే ముందు ఇంకా మనం ఏం తెలుసుకున్నాము నిన్నటి క్లాస్లో? ఎన్ని క్వాలిటీస్ చెప్పుకున్నాం? ఎవరైనా చెప్తారా నిన్న దైవ గుణాలు ఎన్ని ఉన్నాయని? హరి బోల్. దైవ గుణాలు 26 మాతాజీ. అసురు గుణాలు 6 మాతాజీ. దైవ గుణాలు ఎన్ని ఉండాలి? అసురు గుణాలు 6 ఉంటే చాలు మనము రాక్షస దానిలాగా అయిపోవడానికి అనమాట. సో నరకానికి 3 ద్వారాలు అని చెప్పుకున్నాం కదా. అయ్యో, ఆన్సర్ నేనే చెప్పాను. ఎన్ని ద్వారాలు అని అడుగుదాం అనుకున్నా. సరే, ఆ 3 ద్వారాలు ఏంటి? కామము, క్రోధము, లోభం. లోభం. వీటిల్లో ఉంటే గనక మనము నరకానికి వెళ్తామని, మనిషి పతనం అయిపోతాడని, అలా వచ్చిన వాళ్ళు ఎలాగ జన్మిస్తారంటే రాక్షసుల కుటుంబాల్లో కానీ లేకపోతే నీచమైన యోనుల్లో జన్మ తీసుకుంటారు అని చెప్పుకున్నాం.
తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నాము, ఒక వెపన్ గురించి చెప్పుకున్నాం. ఆ వెపన్ ఏంటంటే చైతన్య మహాప్రభు వచ్చి మనకి హరినామాన్ని ఇచ్చారు. హరినామాన్ని ఇచ్చారు. హరినామాన్ని ఏంటంటే మనందరి మనసుల్లో హరి బోల్, మనందరి మనసుల్లో అరిషడ్ వర్గాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అవి ఏంటివి? మనలోనే శత్రువులు ఉన్నారు కదా, ఆ 6 శత్రువులతో మనం రోజు పోరాడుతున్నాం. ఆ 6 శత్రువులు కామక్రోధ మోహ మద కామ, మాత్సర్యం. క్రోధ, మద, మాత్సర్యం, పొగరు, అసూయ, అందం. అసలు కామ క్రోధ మోహ మద మాత్సర్యం అన్నమాట. ఈ 6 శత్రువులతోటి మనం రోజు పోరాడుతున్నాం అన్నమాట. కాబట్టి మనం ప్రశాంతంగా లేము, శాంతంగా లేము. కాబట్టి ఏంటంటే స్వయంగా కృష్ణుడే చైతన్య మహాప్రభు లాగా వచ్చి మనకి ఒక వెపన్ ఇచ్చారు. అది ఏంటి? హరినామం అన్నమాట. మనం మీకు గుర్తుంటే గనక మనము ఈ భగవద్గీత చెబుతూ, ఇప్పుడు ఇది నేను 3వ వెపన్ చెప్పాను. అంతకు ముందు 2 వెపన్స్ గురించి చెప్పాను, 2 ఆయుధాల గురించి చెప్పాను. గుర్తుందా మీకు ఎవరికన్నా? నామం కదా మాతాజీ, ఒక ఆయుధము నామాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఇది చెప్పాను, నామం, హరినామం అనేది ఒక ఆయుధము. ఎందుకు? మనలో ఉన్న అరిషడ్ వర్గాల్ని చంపేటందుకు ఒక నామం. మనము శ్రద్ధా భక్తులా భక్తి, మాతాజీ? భక్తి. 15వ చాప్టర్ చెప్పేటప్పుడు శ్రద్ధా భక్తులు. 15వ చాప్టర్ చెప్పేటప్పుడు ఒకటి చెప్పాను. ఆసక్తి అనే అనాసక్తి. ఆయుధంతో అనాసక్తి అనే వేళ్ళు మనకి పైకి వెళ్ళిపోయి అందులో ఇదైపోయిన మొన్న అని చెప్పాను కదా, ఆ వేళ్ళు అవన్నీ ఏం చెప్పాం మనము, మన యొక్క ఆ, ఈ ఇవి అన్నమాట, సెన్సెస్ అన్నమాట, మన భౌతికమైన ఇంద్రియాల కోరికలు లాంటివి. వాటిని బందీ అయిపోయి ఉన్నాము, బయటికి రావాలి అంటే ఆసక్తి అనే దాంతోటి అనాసక్తిని కట్ చేయాలన్నమాట. అలాంటి వేళ్ళు కట్ చేయాలని చెప్పాను. ఇంకొకటి జ్ఞాన ఖడ్గం అని చెప్పాను. జ్ఞాన ఖడ్గంతో అజ్ఞానం అనే దాన్ని కట్ చేయొచ్చు అని. సో ఇవి 2 మనము ఆయుధాలు చెప్పుకున్నాము. 2 ఖడ్గాలు గుర్తుపెట్టుకోండి, భగవద్గీతలో 2. ఇది మన క్లాస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ గా చెప్తున్న విషయం. సో ఈ 2 ఖడ్గాలతోటి ఏంటంటే మనం జ్ఞానం అనే ఖడ్గంతో అజ్ఞానాన్ని కట్ చేసి మనము జ్ఞానవంతులం అవుతాం. ఇంకొకటి మనకి అనాసక్తి ఉంటుంది కదా, ఆ అనాసక్తిని ఆసక్తి అనే ఖడ్గంతో మనము ఆ వేళ్ళని కట్ చేస్తాము అనుకున్నాం. అంటే మనం చెట్టు చూపించాను, దాని వేళ్ళంతా ఇలా చుట్టుకుపోయి ఉన్నాయి కదా, అవే మన భౌతికమైన బంధాలన్నమాట. అలా చుట్టుకుపోయి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ చెట్లకున్న ఆకులు ఏంటంటే మనకి యొక్క కోరికల కింద చెప్పుకున్నాం మనం. సో ఆ బంధాల నుంచి బయటికి రావాలి అంటే ఆసక్తి, ఎవరి మీద ఆసక్తి? భగవంతుని మీద ఆసక్తి తెచ్చుకొని దాంతోటి వీటన్నిటిని మనం కట్ చేసుకోవాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకోటి 3వ ఆయుధం గురించి చెప్తున్నాను. ఇదే భగవంతుడు మనకిచ్చిన, స్వయంగా చైతన్య మహాప్రభు మనకిచ్చిన వెపన్ అన్నమాట. ఏంటి? హరినామం. ఈ హరినామంతో ఏంటంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాలని మనము కట్ చేసేయాలన్నమాట. కట్ చేస్తే అప్పుడు మనకి భగవంతుని మీద ప్రేమ అవన్నీ కూడా దొరుకుతాయి. సో ఈ హరినామంతో మనం ఏం చేయాలంటే భగవంతుని మీద ప్రేమ అనేవి పెంచుకోవాలి అని చెప్పి. సరే, ఇప్పుడు మనం కాసేపు మాట్లాడుకుందాం. ఆ, అయితే ఇలా చెప్పుకుంటున్నాం కదా, అయితే మన శత్రువుల్లో ఉన్న వాటన్నిటిని మనం కట్ చేస్తాం. ఈ చాప్టర్లో ఏంటంటే అర్జునుడు ఒక క్వశ్చన్ తోటి స్టార్ట్ చేస్తాడనమాట. మీరు శ్రద్ధ అన్నారు, లాస్ట్ చాప్టర్లో మనం ఏం చదువుకున్నాము, లాస్ట్ శ్లోకాలకు వచ్చేటప్పటికి శాస్త్రాలని ఫాలో అవ్వాలి అని చెప్పి అనుకున్నాం కదా. శాస్త్రాలు అంటే ఏంటి అని నిన్న క్వశ్చన్ అడిగాను లాస్ట్. మీరు అందరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు. భగవద్గీత అనేది శాస్త్రమే, అది భగవంతుని ద్వారా మనకి చెప్పబడింది. ఆయన ఏంటంటే అందులో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మనకి ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేయాలి, మన జీవన శైలి అనేది ఎలా ఉండాలి, మనం వేటిని పట్టుకోవాలి, వేటిని వదిలిపెట్టాలి అని. అందుకోసం మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తినాలి. ఇప్పుడు ఇందులో అదే చెప్తున్నారు, ఎలాంటి ఆహారము సత్వగుణంలో తిని ఉండి ఎలా చేయాలి అనే విషయాలన్నీ మనకి భగవంతుడు చెప్పి ఉన్నారు, కృష్ణుడు స్వయంగా. కాబట్టి దీన్ని శాస్త్రం అన్నమాట, ఆ శాస్త్రాన్ని తెలుసుకుంటున్నాం. సో అయితే ఏంటంటే మనము ఈ శాస్త్రాలు తెలుసుకుంటున్నాము, అయితే మనం ఫాలో అవ్వలేకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మనం ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఏంటంటే మనం ప్రాక్టీస్ చేస్తూ అంటే సాధన చేస్తూ ఉంటే గనక అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి అన్నమాట. అయితే శృతి స్మృతి అని 2 ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే శృతిని ఫాలో అవ్వాలన్నమాట. శృతి అంటే ఏంటంటే భగవద్గీతే శృతి. మనకి భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని మనం ఫాలో అవ్వడం చేయాలి, అది శాశ్వతమైనది. కాబట్టి మనం భగవంతుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము.
మామూలుగా మనకు తెలుసు రామాయణ కథలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, గుడళ్ళ దగ్గర వాటి దగ్గర, లేకపోతే పందిర్లు వేసి శ్రీరామనవమి ముందుకు అప్పుడు కాస్త రామ కథలని వాటన్నిటిని చెప్తారు. ఎందుకంటే అందరికీ రాముడి గురించి తెలియాలి, మనం మర్చిపోయి ఉంటాము, డైలీ డైలీ మన జీవితంలో వెళ్ళి మర్చిపోతామని రాముడిని గుర్తు చేయడానికి రాముడి కథలు చెప్తూ ఉంటారన్నమాట. ఒక ఆయన అలాగే రామాయణం గురించి చెప్పడానికి వచ్చి చెప్తూ ఉంటాడు. పందిర్లో చాలా మంది కూర్చొని ఉంటారు. చాలా మంది ఏంటంటే విన్నా వినకపోయినా తలకాయలు ఊపేస్తూ ఉంటారు. సో ఆ చెప్పే వాళ్ళకి ఏంటంటే, ఓ వీళ్ళు బాగా వింటున్నారు అని, అంటే ఆ అట్రాక్షన్ అందరిలోనూ చూస్తూ ఉంటారు కదా, ఎవరి మీద పడుతుందంటే ఎవరు అయితే మంచిగా వింటున్నట్టుగా ఇలాగా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఇలా ఉంటూ తలకాయ ఊపుతూ ఉంటారో, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూ ఉంటారు, అలా చేస్తుంటారు చూసారా, అలాంటి వాళ్ళని వీళ్ళు బాగా అట్రాక్ట్ చేస్తారంటే ఎవరు ప్రీచర్స్ ఉంటారు కదా చెప్పేవాళ్ళు వాళ్ళు. సరే అంతా అయిపోయిన తర్వాత ఆయన అడుగుతాడు అనమాట, మీరు బాగా అర్థం చేసుకున్నట్టుంది, మీకు ఇంత బాగా అర్థమైంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి అని. నేను కూడా రోజు అడుగుతా కదా క్లాస్లో, మీకు ఏమైనా అర్థం కాకపోతే అడగండి అని. ఈయన చాలా బాగా అర్థమైపోయింది, నాకు ఒక్కటే ఒక్క డౌట్ మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తుంది, మీరు అడగమన్నారని అడుగుతున్నాను అని చెప్పి ఏం చెప్తాడంటే, రామాయణం అంతా చెప్పారు మీరు, రాముడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు, వీళ్ళిద్దరిలో విలన్ ఎవరు అని అడుగుతాడు అనమాట. సో అప్పుడు ఆ చెప్పిన ఆయనకి అర్థం కాదు. అయ్య బాబోయ్, రామాయణంలో ఇంత విన్న తర్వాత ఇన్ని రోజులు ఎవరు విలన్ అని అడుగుతున్నాడండి, ఆయనకి ఏం చేయాలో అర్థం కాక అంటాడనమాట, విలన్ నేను కాదు, విలన్ రాముడు కాదు, రావణుడు కాదు, నేనే విలన్ని అని చెప్తాడనమాట. సో ఇట్లా ఏంటంటే మనం అంతకు ముందు కూడా చెప్పుకుంటూ ఉంటాం, మామూలుగా మాట్లాడేటప్పుడు మా బామ్మ అమ్మమ్మ వాళ్ళిద్దరూ అంటూనే ఉంటారు ఎప్పుడు, ఏమన్నా అంతా చెప్పేసి అర్థమైందా అంటే అర్థమైందని తలక చెప్తాం, ఏం చెప్పని చెప్పు అని అంటే ఏదో ఆన్సర్ చెప్పేటప్పటికి వాళ్ళు అంటారనమాట, రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టుంది ఈ పరిస్థితి అని. సో అట్లాగే ఇప్పుడు ఈయన అడిగేటప్పటికి ఆ చెప్పిన ఆయనకి అర్థం కాదనమాట. అయ్యో నేను సవ్యంగా చెప్పానా లేదా అని అతనికి డౌట్ వస్తుంది. అంటే ఎట్లా అంటే మనకి అర్థమయ్యేలాగా చెప్తారు, కానీ మనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాము అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, మనం మొత్తం వింటామా, కానీ మనం ఏం చేస్తాము, ఇన్స్ట్రక్షన్స్ అన్ని విన్నాక మనకి అనుకూలంగా వాటిని పలుచుకొని మనం పనులు చేస్తూ ఉంటాం. అదే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, కొంతమందికి నీ మీద శ్రద్ధ ఉంటుంది, కొంతమందికి ఉండదు, అయినా సరే నువ్వు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వింటారు, అంటే శాస్త్రాల ప్రకారం, అంటే శాస్త్రాలను నడుచుకోమని చెప్పాం కదా, శాస్త్రాల ప్రకారం వెళ్తారు. కానీ కొంతమంది మొత్తానికి శాస్త్రాలని ఫాలో అవ్వరు. కొంతమంది ఏం చేస్తారు, సగం ఫాలో అవుతారు, సగం వాళ్ళ సొంత తెలివితేటలతోటి చేసుకుంటారు. కొంతమంది మొత్తం శాస్త్రాన్ని నువ్వు ఎలా చెప్పావో ఇన్స్ట్రక్షన్స్ అది తూచా తప్పకుండా పాటిస్తారు కదా, అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాంటి వాళ్ళ ముగ్గురు ఏ ఏ గుణాల కిందకి వస్తారు అని చెప్పి అడుగుతారనమాట. ఇందులో ఏంటంటే మనం గుణాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము, ఆ గుణాల్లో ఇంకా ఏంటంటే మనము ఇప్పుడు ఎవరితోటి మనము సంఘం అంటే వాళ్ళతోటి అసోసియేషన్ తీసుకుంటాం కదా, వాళ్ళలాగా మనము ఉంటాం అన్నమాట. ఎలా అంటే కొన్ని రోజులు అయ్యేటప్పటికి వాళ్ళు చేస్తున్నవి మనకు వచ్చేస్తాయి. సపోజ్ చూడండి, ఇప్పుడు నేను ఇంకొకళ్ళు ఎవరైనా లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారనుకోండి, వాటిల్లో కొన్ని వర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి, వేరే లాంగ్వేజ్ ఏదైనా మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తాయి. కొంతమందికి వాళ్ళ యాస మాట్లాడుతుంటారు చూసా, కొన్ని ఇప్పుడు తెలుగులోనే గుంటూరు వాళ్ళు ఒకటి, నెల్లూరు జిల్లా వాళ్ళు ఒక లాంగ్వేజ్, తెలంగాణ వాళ్ళు ఒక యాస మాట్లాడుతుంటారు. సో ఆ యాస అనేది వీళ్ళకి వచ్చేస్తుంది అనమాట. అలాగా మాట్లాడుతూ ఆయన్ని ఇలా మాట్లాడతారు కదా, అలాగా వచ్చేస్తుంది. సో అలాగే భక్తులు కూడా ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ కూడా వాళ్ళ అసోసియేషన్లో ఉంటే మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరెవరు ఏ గుణాల్లో ఉంటారో నువ్వు చెప్పు అని చెప్పేసి అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడు అనమాట. సో ఇవాళ మనం చెప్పుకునేది ఫేస్ అండ్లో ఫస్ట్ విశ్వాసం గురించి, తర్వాత తపస్సుల గురించి, దాన ధర్మం గురించి, పరమ భక్త గురించి. అంటే ఫస్ట్ మనకి భగవంతుని మీద ఎంత విశ్వాసం ఉంది, ఎంత శ్రద్ధ నమ్మకం అవన్నీ ఉన్నాయో అనే విషయం గురించి ఫస్ట్ టాపిక్లో చెప్పుకుంటే, ఇప్పుడు 3 గుణాల్లో ఎవరెవరు ఏ ఏ గుణాల్లో ఉంటారో అని అడిగారు కదా, వాళ్ళు చేసే తపస్సులు అంటే సత్వగుణంలో, రజోగుణంలో, తమోగుణంలో ఎవరెవరు తపస్సులు చేస్తే, దాన ధర్మాలు చేస్తే వాటన్నిటిలో ఎవరు ఎలాంటివి చేస్తారు, ఎలా ఉంటారు అనే విషయాల్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం అన్నమాట. తర్వాత లాస్ట్లో ఏంటంటే పరమ భోక్త ఎవరు, అన్నిటికీ స్వయంగా కృష్ణ భగవానుడు. కాబట్టి ఆ కృష్ణ భగవానుడి గురించి కూడా ఏంటి అని మళ్ళీ ఇక్కడ నేను ఏంటి అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు.
సో ఆయన గురించి తెలుసుకుందాం. ఫస్ట్ విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి అని ఇక్కడ అర్జునుడు ఫస్ట్ శ్లోకంలో అడుగుతున్నాడు అనమాట. అర్జున ఉవాచ ఏ శాస్త్రా విధిముత్సజ్య యజంతే శ్రద్ధాన్విత శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. ప్లీజ్ చదవండి ఎవరన్నా. అర్జునోవాచ ఏ శస్త్రవిధి ముత్సృజ్యజస్తే శ్రద్ధాయాన్వితః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అర్జునుడు ప్రశ్నించెను, ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథముల నియమములను పాటింపక తమ మానసిక కల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించుచు వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికుల, రాజసుల లేక తామసుల? మనం నిన్న 3 గుణాల గురించి, థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ. సో నిన్న మన సత్వ రజ తమో గుణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆ ఆ గుణాల ప్రభావం ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, నువ్వు అన్నీ చెప్పావు సరే, లాస్ట్లో శాస్త్రాల గురించి చెప్పావు కదా, ఆ శాస్త్ర గ్రంథ నియమాలను పాటింపక తాన మానసిక కల్పనలతో అనుసరించి శ్రద్ధతో పూజించే వారి పరిస్థితి ఎలాంటిది అంటే, నియమాలని పాటించలేని వాళ్ళు, పాటించని వాళ్ళు, వాళ్ళు మానసికంగా అంటే వాళ్ళ సొంత రూల్స్ వాళ్ళు రాసేసుకుంటారనమాట. రాసేసుకొని వాళ్ళు ఏంటంటే ఇదే చెప్పారు అని చెప్పేసి వాళ్ళతోటి ఉంటారు. అలాంటి వాళ్ళు అనుసరించి కానీ వాళ్ళు చేస్తారు, కానీ శ్రద్ధతోనే పూజిస్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళు ఏ గుణం కిందకు వస్తారు? సాత్విక గుణం కిందకు వస్తారా, రాజసిక తామస గుణం కింద, తమో గుణం కిందకు వస్తారా అని అడుగుతున్నారు అనమాట. అంటే అప్పుడు కృష్ణుడు సమాధానం చెప్తారనమాట, ఎవరైతే వేదాలని పాటించరో వారు ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణము అయిన భౌతిక ప్రవృత్తుల్లో చిక్కుకొని పోతారు అని. అంటే శాస్త్రాల్లో ఏదైతే చెప్పున్నారో అది కంపల్సరీగా పాటించాలన్నమాట. ఒకవేళ పాటించని వాళ్ళు, ఇందాక మనం చెప్పాం సగం వాళ్ళ ఉంటాయి, సగం వీళ్ళు, కొంతమంది మొత్తానికి పాటించరు. వాళ్ళు పాటించని వాళ్ళందరూ ఈ 3 గుణాల్లోకి వస్తారు అని కృష్ణుడు సమాధానం చెప్పాడనమాట. చెప్పి ఇంకా ఏం చెప్తున్నారు, ఒకళ్ళు భక్తులు ఉంటారు, ఒకళ్ళు కర్మజీవులు ఉంటారు, కొంతమంది జ్ఞానులు ఉంటారు. అయితే భక్తులైతే ఏంటంటే వాళ్ళు శుద్ధ సత్వగుణంలోకి వస్తారు. అంటే సత్వగుణంకి పైన శుద్ధ సత్వగుణం అన్నమాట. ఈ శుద్ధ సత్వగుణం ఏంటంటే ఈ సత్వ రజ తమో గుణాలు వీడి మూడిటికి అతీతంగా ఉంటారనమాట వాళ్ళు. అలా ఉన్న వాళ్ళని భక్తులు అంటారు. వాళ్ళే భగవంతుని మీద ప్రేమతోటి ఉంటారు. వాళ్ళకి కృష్ణుడికి అలాంటి వాళ్ళంటే చాలా ఇష్టమని, మనం ఎవరు ఆయనకి ప్రీతికరమైన వాళ్ళు అని చదువుకున్నాం కదా, అలా భక్తులు ఉంటారు. వాళ్ళు శుద్ధ సత్వ స్టేజ్లో ఉంటారనమాట. వాళ్ళకి భక్తి ఉంటుంది, తర్వాత ప్రేమ ఉంటుంది. అంటే వాళ్ళందరూ ప్రతి జీవిలోనూ పరమాత్ముడిని చూస్తూ ఉంటారని కూడా మనం చదువుకున్నాము. బ్రాహ్మణే గవిహస్తిన అని చెప్పి మాతాజీ మొన్న కూడా చెప్పారు మనకి శ్లోకం. సో ఆ ప్రేమ అనే దానిలో ఉంటారు. ప్రతి వాళ్ళను భగవంతుని చూస్తారంటే పరమాత్ముని చూస్తారు. వాళ్ళు కృష్ణ ప్రేమని పొందుతారు అనమాట వాళ్ళు. తర్వాత కొంతమంది ఉంటారు కర్మజీవులు. వాళ్ళు ఎప్పుడూ కర్మ చేస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం చేసుకుంటారు, అంటే వాళ్ళ బెనిఫిట్ కోసం చేసుకుంటారు అనమాట. అలాంటి వాళ్ళు రజోగుణంలో ఉంటారు. వాళ్ళు కర్మ చేస్తూ ఉంటారు. వాళ్ళ కర్మ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కామం, కోరిక కోసం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే స్వర్గలోకానికి వెళ్తారు. అంటే నాకు ఈ కోరిక కావాలి, ఈ కోరిక తీరాలి అని చెప్పి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారనమాట. వీళ్ళేమో కృష్ణ దగ్గరికి వెళ్తారు. తర్వాత జ్ఞానులు ఏంటంటే సత్వగుణంలో ఉంటారు. అంటే ఈ సత్వగుణంలో కంటే శుద్ధ సత్వగుణం హైయెస్ట్ అన్నమాట. సత్వగుణం దాటిన తర్వాత శుద్ధ సత్వగుణంలోకి వెళ్తారు. సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు జ్ఞానులు. వాళ్ళు జ్ఞానం మాత్రమే ఉంటుందన్నమాట. వాళ్ళు ముక్తి కోసం పాకులాడుతూ ఉంటారు. వాళ్ళు బ్రహ్మన్ అంటే నిరాకార బ్రహ్మం కోసం దాన్నే ధ్యానిస్తూ ఉంటారు. ఇక్కడ కృష్ణుడు భగవంతుడు అనేది ఉండదన్నమాట. సో ఈ రకంగా ముగ్గురు ఇలా చేస్తూ ఉంటారు అని చెబుతూ, దీనికంటే ముందు మనం కొంచెం సేపు మాట్లాడుకో. సరే, ఇప్పుడు మనకి శాస్త్రాల్లో చెప్పినవి మనము చెయ్యాలి, పాటించాలి అన్నాం కదా. సపోజ్ మనం ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం. ఫాస్టింగ్ చేయమని ఏ ఏ రోజుల్లో చెయ్యాలి అనేది మనకి భగవంతుడి శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు. స్వయంగా కృష్ణుడు చెప్పన్నారు. అన్నీ మనం వ్రతాల్లోకి ఏకాదశి వ్రతము చాలా బెస్ట్ వ్రతము అని చెప్పి చేస్తున్నాం. కానీ కొంతమంది ఏం చేస్తారు,
కొంతమంది గురువారాలు చేస్తారు, సోమవారాలు చేస్తారు, శుక్రవారాలు చేస్తారు, శనివారాలు చేస్తారు. అవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ మనం ఎప్పుడు ఏ వ్రతం చేసినా ఏంటంటే అది భక్తితోటి భగవంతుడి కోసం చెయ్యాలన్నమాట. అంటే ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం కోసం చేసేది ఉపవాసం. అలా అని నాకు ఈ కోరిక తీరాలి ఇవి అని చెప్పేసి మనం శరీరాన్ని కష్టపెట్టుకుంటూ దానికి కావాల్సిన ఆహారాన్ని ఇవ్వకుండా కష్టపెట్టేది ఆ, ఉపవాసం అనిపించుకోదన్నమాట. అయితే మీరు చూడండి, చాలామంది ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కోసమని కొన్ని కారణాల కోసం, అంటే మాకు ఇది సక్సెస్ అవ్వాలనో లేకపోతే మా ఈ కోరికలు నెగ్గాలనో స్టూడెంట్స్ దగ్గర నుంచి అందరూ పొలిటికల్ పార్టీస్ కోసం అవి ఇవి ఉంటాయి, ఇవి చేయాలి అది చేయాలని నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు. అవునా? అది బోల్ మాతాజీ ఆ ఆ నిరాహార దీక్షలు చెయ్యండి, కొంతమంది పొలిటికల్ పార్టీస్ కోసం చేయండి, వీళ్ళ కోసం చేయండి అని ఎక్కడైనా శాస్త్రాల్లో చెప్పున్నారా మనకి? లేదు చెప్పారా? మాతాజీ. చెప్పలేదు. సో మనం ఏం చేస్తున్నాము, ఎవరి కోసమో చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ నేను ఒకళ్ళ కోసం చేస్తున్నాను అనుకోండి, అంటే పలానా వాళ్ళని ఎవరినన్ను జైల్లో పెట్టారనో ఏదో చేసి చేస్తున్నాను. ఇప్పుడు నా కోసం చేస్తున్నానా, ఇంకొకళ్ళ కోసం చేస్తున్నానా? అది ఏదైనా సరే మనము ఆధ్యాత్మిక కోసం మనం చెయ్యాలి. మనము భక్తిలో ముందుకు వెళ్ళడానికి చెయ్యాలి తప్పించి, ఇప్పుడు వాళ్ళు జైల్లోంచి విడుదలవుతారు, మనం చేసాం, నాకేంటి లాభం? ఇప్పుడు నన్ను అది ఆధ్యాత్మికంగా తీసుకెళ్తుందా, ముందుకు తీసుకెళ్తుందా? తీసుకెళ్ళదు కదా. సో అలాంటి వాటన్నిటినీ చెయ్యొచ్చా అంటే ప్రభుపాద అంటారు, కాదు, అలాంటి వాటన్నిటికీ మనం చేయకూడదు. ఏది చేసినా సరే శాస్త్రాల్లో మనకి చెప్పిన విధానంగా మనము ఈ ఫాస్టింగ్ అనేవి అంటే ఉపవాసాలు అనేవన్నీ చెయ్యాలి. ఆ ఉపవాసం కూడా ఎందుకంటే మన స్పిరిచువల్ గ్రోత్ కోసం చెయ్యాలి, అంటే ఆధ్యాత్మికంగా మనము అడ్వాన్స్ అవ్వడం కోసమే చెయ్యాలన్నమాట. మిగతా ఎలాంటి ఉపవాసాలైనా ఏమి చేస్తున్నా కానీ ఆస్టెరిటీస్ అంటాం కదా, అలాంటివి ఏమి చేస్తున్నా కూడా అవన్నీ యాక్సెప్ట్ చేయడానికి లేదు, అంటే మనం అవన్నీ కొట్టివేయబడతాయి కానీ మనము తీసుకోవడానికి లేదనమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు సపోజ్ చూడండి, భగవంతుడికి గుడి కడతాము, అలాగే మనకి ఇష్టమైన వాళ్ళకి ఎవరికన్నా గుడి కట్టి మనం వాళ్ళని పూజ చేసుకుంటూ వాళ్ళనే ధ్యానిస్తూ ఉంటామా? చేయం కదా. గుడికి మాత్రమే వెళ్తాము, భగవంతుడికి. అయితే ఇది మీకు ఇక్కడ శాస్త్రాల్లో చెప్పారా అంటే మీకు ఏమన్నా ఆ, గుర్తొస్తుందా? ఒక కథ ఏమన్నా గుర్తొస్తుందా ఎవరికన్నా? స్వయంగా కృష్ణుడు చెప్పారు, దేవీ దేవతలకి మీరు పూజలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి. ఎవరన్నా సరే గుర్తొచ్చిందా ఇప్పుడు? గోవర్ధనగిరి ఎస్, గోవర్ధన్ గిరి ఆ లీలలో ఏం చెప్తారు కృష్ణుడు? ఇంద్రుడికి పూజలు చేయాల్సిన అవసరం లేదు, ఆయన విష్ణువు ఇచ్చిన బాధ్యతనే నెరవేరుస్తున్నాడు. Correct. అలాంటప్పుడు చేయాల్సింది విష్ణువుకి లేదంటే గోవర్ధనగిరికి చెయ్యాలి. ఎందుకంటే అక్కడి నుంచే మనం అన్ని కలప అవన్నీ తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటున్నాము. మన ఆవులు దూడలు అక్కడే మేస్తున్నాయి, మనకు కావాల్సినవి అన్ని అదే ఇస్తుంది కదా. సో మనం గోవర్ధనగిరికి పూజ చెయ్యాలి అని చేయాలి చెప్పేసి అని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్న ఇంద్రుడు కూడా కృష్ణుడు చెప్పినట్టుగానే చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ వీళ్ళందరూ కూడా భగవంతుడి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యి చేస్తున్నారు. అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి చేయడం కాదు పూజలు, స్వయంగా గోవర్ధన్ గిరి ఎవరినైతే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తోంది, వానలు అవన్నీ పడ్డప్పుడు వరదలు రాకుండా మీ పొలాలన్నింటినీ ఇది చేస్తుంది, అక్కడ మంచి మంచి ఫ్రూట్స్ చెట్లు అవన్నీ ఉన్నాయి, చూడ్డానికి కూడా ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది, కాబట్టి గోవర్ధన గిరికి పూజ చేయమన్నారనమాట. గోవర్ధగిరిని ఎవరో కాదు, స్వయంగా కృష్ణ పరమాత్ముడే అని ఎప్పుడైతే వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటారో, పూజ చేస్తూ ఉంటారో స్వయంగా కృష్ణుడు అందులో కనిపిస్తారనమాట. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు ఎవరు చెప్పారు అంటే కృష్ణ స్వయంగానే చెప్పాడు, మనకి దేవీ దేవతలకి పూజ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి గోవర్ధనగిరి లీల చేసి మనకి చూపించాడు అనమాట. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని, బృందావనంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కృష్ణుడు ఆ వారం రోజులు కదా, 6 రోజులు ఎత్తి చెయ్యి వేలి మీద, చింటికని వేల మీద ఎత్తి పట్టుకొని వాళ్ళందరినీ కూడా రక్షించి ఉన్నారనమాట. సో ఇట్లాగా మనము భగవంతుణ్ణి గురించి ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏవి మనం చదువుకొని తెలుసుకొని వాటిని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి అని అడుగుతున్నారు అనమాట, అని చెప్తున్నారు కృష్ణ. అయితే ఇదే ఆన్సర్ కృష్ణుడు అర్జునుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్గా చెప్తూ ఉన్నారు. అయితే ఇంకా ఏంటంటే నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఏంటి,
మనం కొన్ని ఏంటంటే మనము మన ఇంట్లో తరతరాలుగా చేస్తూ ఉంటారు చూసారా, మన బామ్మలు పాటించారు, వాళ్ళ బామ్మలు అంటే వాళ్ళు పాటిస్తున్నారు, అత్తగారులు అత్తగారికి అత్తగారు వాళ్ళు పాటిస్తున్న మనము అవే మనం పాటిస్తూ ఉన్నాము అని అంటాం. అవునా కాదా? అవును మాతాజీ. వాటిని ఆ, ఆచారాలు ఉంటారు. ఆ మా వంశాచారము ఇది అది అని చెప్పి పాటిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నేను ఒక స్టోరీ చెప్తాను. ఒక ఒక ఆవిడ ఏంటంటే ఆ అంటే కొడుకు అనుకోండి, కొడుకు కోడలికి పెళ్లి చేస్తారు, తర్వాత తీసుకొని వస్తారు. కొత్త కోడలు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారు, హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తారు. హారతి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏమైతుందంటే వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి పిల్ల ఉంటుంది. ఆ పిల్లి పిల్ల ఈవిడ్ని వెళ్ళనీయకుండా కాళ్ళ చుట్టూతో తిరుగుతూ ఉంటుంది. కాళ్ళ చుట్టూతో తిరుగుతూ ఉంటే ఆవిడ ఏం చేస్తుంది, ఇది నడవనీయకుండా, పిల్లి పిల్లలు అట్లాగే కదా మన కాళ్ళ కింద పడిపోతూ ఉంటే కాలు తీసి అడుగు పెట్టనీయం. సో అడుగు పెట్టనీయకపోతుంటే ఆ పిల్లి పిల్లని తీసుకెళ్లి బుట్టలో పెట్టేస్తుంది. దాన్ని మళ్ళీ బయటికి రానియకుండా బుట్టలో పెట్టేసి అప్పుడు వెళ్ళి ఆరతి తీసుకొచ్చి వీళ్ళకి ఆరతి ఇచ్చి లోపలికి తీసుకొస్తుంది. ఇప్పుడు ఆ కోడలు ఏం చేస్తుంది, వాళ్ళ అత్తగారు ఏం చేసింది, పిల్లిని తీసుకొచ్చి ఆరతి ఇచ్చే ముందు పిల్లిని బుట్టలో పెట్టి తర్వాత తీసుకొచ్చి ఆరతి ఇచ్చింది. సరే, తర్వాత అలాగ రోజులు గడిచిపోతాయి, వాళ్ళ అత్తగారు చనిపోతుంది, తర్వాత ఈవిడ కూడా పెద్దదవుతుంది, వాళ్ళకి పిల్లలు పుడతారు, మళ్ళీ ఆవిడకి కొడుకు పుడతాడు, కోడల్ని ఇంటికి తీసుకొస్తుంది. ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆరతి ఇచ్చి లోపలికి తీసుకురావాలి కదా, ఆవిడ ఏం చేస్తుందంటే ఒక పిల్లి పిల్లని తీసుకొని వచ్చి ఒక గంపలో పెట్టి తర్వాత తీసుకెళ్లి కోడలికి ఆరతి ఇస్తుంది. ఇప్పుడు వచ్చిన కోడలు ఏం చేస్తుంది, మళ్ళీ వాళ్ళ ఇంటికి కోడలు వచ్చినప్పుడు అట్లాగే చేస్తుంది. ఇలా తరతరాలుగా నడుస్తూ ఉంటుంది. అసలు యాక్చువల్గా మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ అత్తగారు నిజంగానే ఆరతి తీసుకోవడానికి వచ్చింది, కానీ వాళ్ళ ఇంట్లో పిల్లిని పెంచుకుంటున్నారు కాబట్టి ఆ పిల్లి పిల్ల ఏం చేసిందంటే కాళ్ళకు అడ్డం పడుతుంది. అందుకనే ఆవిడ బుట్టలో పెట్టింది, అంతేగాని ఆరతి ఇచ్చే ముందు ఒక పిల్లిని తీసుకొచ్చి బుట్టలో పెట్టి తర్వాత ఆరతి ఇవ్వమని కాదు. కానీ మూఢనమ్మకాలండి. ఆ కోడలు ఎలా అర్థం చేసుకుంది, ఏమ్మా? మూఢనమ్మకాలు. అది నాకు కావాల్సింది అదే ఆన్సర్. సో ఏంటంటే ఇలాగ చెయ్యాలి అని ఆ అత్తగారు ఏదో ఆ రోజు మామూలుగా చేసింది అంటే తను ఆ పిల్లిని కాళ్ళ కింద పడకుండా తప్పించడానికి ఆ పిల్లని అక్కడ పక్కన పెట్టింది. సపోజ్ ఇప్పుడు పిల్లి అని అన్నాము, మన ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటాం కదా, ఇప్పుడు అందరి ఇళ్లలో కుక్కలు లేని ఇల్లు అనేది లేదు. సో కుక్కని తీసుకోండి ఎగ్జాంపుల్, మీరు మాతాజీ పిల్లిని పెంచుకున్నారా అని అడగద్దు, కుక్కని పెంచుకుంటున్నాం అనుకోండి, ఆ కుక్క పిల్ల అలాగే మన చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్లి కట్టేయడం అనమాట. ఇప్పుడు ఆ కోడలు అలాగే చేస్తుంది, వాళ్ళ కోడలు చూసి ఆ కోడలు అలాగే చేస్తుంది. అంటే వీళ్ళు తరతరాలుగా అత్తగారు చేశారు అత్తగారు చేశారు అత్తగారు చేశారని వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటే ప్రతి వాళ్ళు అలాగే చేస్తారు, తర్వాత ముందు ముందు కూడా వాళ్ళందరూ అలాగే చేస్తూ ఉంటారు అనమాట. ఇది వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేస్తున్న మూఢ నమ్మకం కాదు, మామూలుగా వాళ్ళు చూసిన దాన్ని వాళ్ళు అది కరెక్ట్గా అర్థం చేసుకోకపోవడం మూలంగా చేయడం అనమాట. సో ఇప్పుడు ఏదైనా సరే ఒక పూజ చేస్తున్నారు అనుకోండి, అక్కడ మనం ఇంకోటి ఏదన్నా చేస్తూ వాళ్ళు ఏదన్నా చేస్తే మనం కరెక్ట్గా ఒకవేళ పూజ చేస్తూ ఉంటే శాస్త్రాల్లో మనకి ఈ పూజ ఇలా చెయ్యండి అని రాసి పెట్టుంటే అలాగ చెయ్యండి. అంతేగాని ఇప్పుడు అత్తగారు ఏదో ఇందాక కుక్కనో పిల్లనో తీసుకెళ్ళి కట్టేసి అట్లా చేసినట్టుగా మనం చేస్తే ఏంటి, అది నిజమైన ఇది కాదనమాట. దాన్ని గుడ్డి నమ్మకం అంటారు, ఇందాక మాతాజీ చెప్పినట్టుగా మూఢనమ్మకాలుగానో లేకపోతే వాళ్ళు ఏదో వంశాచారం అనుకుంటారనమాట. అన్నిటికంటే మెయిన్ వర్డ్, కరెక్ట్ వర్డ్, వాళ్ళ వంశాచారం అలా కట్టేసేసి తీసుకొని పెట్టి చెయ్యాలేమో అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఏంటంటే శ్రద్ధ అనేది దేని మీద ఉండాలి అంటే మనం చేసే పని మీద ఫస్ట్ శ్రద్ధ ఉండాలి, మనం చదువుకున్న శాస్త్రాల మీద నమ్మకం ఉండాలి, దాన్ని కరెక్ట్గా తెలుసుకొని మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట. అంతేగాని గుడ్డి నమ్మకాలతో పోయి మనం వాటిని యాక్సెప్ట్ చేసుకుంటూ నేను చేసిందే కరెక్ట్, ఎందుకంటే ముందు ముందు మా తరాల వాళ్ళందరూ అలా చేశారు అనేసి ఉండకూడదు అనమాట. సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి, ట్రాఫిక్ రూల్సే తీసుకోండి సపోజ్. అయితే ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను, నేర్చుకున్నాక నేను ఏం చేయాలి, ఆ ట్రాఫిక్ రూల్స్ ఏంటో కూడా నేను తెలుసుకోవాలి, తెలుసుకున్నాక నేను కార్ డ్రైవ్ చేయాలి. కానీ నేనేం చేస్తాను, కార్ డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతాను, అక్కడ సిగ్నల్ పడ్డప్పుడు నేను వెళ్ళిపోతాను ఆగకుండా, రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగుతాం కదా, ఆగకుండా నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే ఏం చేస్తారు, ఫోటో తీసి మళ్ళీ నాకు పంపిస్తారు, చక్కగా ఫైన్ కట్టమ్మా నువ్వు అని. సో ఇప్పుడు నేనేం చేస్తాను, నాకు ఆ రూల్స్ తెలియవు ఇవి అంటే ఊరుకుంటారా, ఊరుకోరు కదా, దానికి కావాల్సిన పనిష్మెంట్ ఉంటుంది. నేను కట్టనంటే తీసుకెళ్ళి వాళ్ళకి ఆ రూల్ ప్రకారం వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలో అవి ఇస్తారనమాట. కాబట్టి ఏంటంటే మనము భగవంతుడు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని వాటిని రూల్స్ అంటున్నాం కదా, అవి రూల్స్ ఏంటంటే మనం కరెక్ట్గా తెలుసుకొని ఫాలో అయ్యి చెయ్యాలి. లేదు అంటే మనం ఏంటంటే పనిష్మెంట్ కంపల్సరీగా
ఆ, అనుభవించాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి పూజిస్తున్నామా చేస్తున్నామా అంటే ఫస్ట్ శ్రద్ధ అనేది అవసరము. ఆ శ్రద్ధ నుండి నమ్మకం అనేది వస్తుంది. ఆ నమ్మకం తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవుతూ చెయ్యాలి అన్నమాట. ఇవే స్టాండర్డ్గా ఉన్నాయి కాబట్టి మనకి మన స్క్రిప్చర్స్లో శాస్త్రాల్లో ఏవి చెప్పారో అలాగే చెయ్యాలి అని. అంటే మనం చాలా చోట్ల ఫాలో అవుతూ ఉంటాం. ఎలాగ ఫాలో అవుతాం? ఇప్పుడు మనకి ఇంట్లో డైటీ వర్షిప్ ఉందనుకోండి, ఇక్కడ పిక్చర్ లేదు కానీ మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తాను. మనకి స్లైడ్స్ లేవు వాటివి. స్లైడ్స్ లేవు. సో నేను చెప్తాను కొంచెం మనం అర్థం చేసుకోవడానికి. ఏంటంటే ఇప్పుడు మనం డైటీ వర్షిప్ చేస్తాం కదా, ఆ డైటీ వర్షిప్ ఏంటంటే దానికి ఒక పద్ధతి ఉంది. మనం ఎలాగా అంటే మనం భక్తి చేస్తాం ఇంట్లో అయినా సరే, గుళ్ళో అయినా సరే, ఎక్కడైనా సరే. కానీ గుళ్ళో చేసేదానికి వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా, మనం ఇంట్లో చేయడానికి చేసేటప్పుడు ఫాలో అవ్వడానికి లేదు అనేది లేదు. ఇప్పుడు మనం ఇంట్లో లడ్డు గోపాల్ని పెట్టుకున్నా, గౌర్నితాయిని పెట్టుకున్నా ఏంటంటే వాళ్ళకి చేయాల్సిన సేవ ఏదైతే ఉందో అది కంపల్సరీగా చేయాలి. వాళ్ళకి డ్రెస్సింగ్ ఎలాంటి డ్రెస్సింగ్ వేయాలి, వాళ్ళకి స్నానాలు ఎప్పుడు చేయించాలి, ఎలాంటి టైంలో చేయించాలి, వేటితో చేయించాలి, అది చేసేటప్పుడు ఏం మంత్రాలు చదవాలి, ఎలా చదవాలి, తర్వాత ఎన్ని గంటలకి ఎన్నిసార్లు భోగ ఆఫర్ చేయాలి, తర్వాత ఇంకా ఏంటంటే మనము ఆ, భగవంతుణ్ణి ఎంత అలంకరించాలి, ఆరతి ఇవ్వడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉందన్నమాట. సో ఇవంతా ఏంటంటే ఆ ప్రొసీజర్ అవన్నీ మనకి ఆల్రెడీ చెప్పబడి ఉన్నాయన్నమాట. ఆ ప్రొసీజర్ని ప్రతి వాళ్ళు ఫాలో అవ్వాలి. దీన్నే స్టాండర్డ్స్ అంటారు. ఆ స్టాండర్డ్స్ మనం ఫాలో అవుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఏంటి, మనము కృష్ణ కాన్షియస్లోకి వచ్చాము, మనం భక్తి చేస్తున్నాం అంటే మనకి ప్రభుపాద ఏం చెప్పారు? మార్నింగే లేవండి, చాంటింగ్ చేయండి, తర్వాత భగవంతుడికి మంగళారతి ఇవ్వండి, తర్వాత శృంగారారతి ఇవ్వండి, తర్వాత ఆ, గురువందన చేయండి, తర్వాత భాగవతం వినండి, చాంటింగ్ చేయండి, ప్రసాదం తినండి. ఇవన్నీ లైన్గా చెప్పారు పొద్దున్నే లేచి చేయమని. సో అవేమున్నాయంటే మనందరినీ జీవితాల్లో ఒక డిసిప్లిన్ పద్ధతిలో మనము రావడానికి వాటిని అలవాటు చేసుకుంటూ ఉంటే మనకి ఎలా ఉంటుందంటే పొద్దున్నే లేవాలి, స్కూల్కి వెళ్ళాలి, ఇలా ఉంటుంది కదా, మనకు అలాగే ఉంటుందన్నమాట. మనం ఎన్ని రోజులైనా సరే మనకి అది అలవాటు అయిపోయి ప్రాక్టీస్ చేయడం మూలంగా మనకి ఇది అవుతుందన్నమాట. సో విగ్రహారాధన అనేది కంపల్సరీగా మనము చేస్తూ ఉన్నప్పుడు ఎలాంటి స్టాండర్డ్స్ ఉంటాయో అవి ఫాలో అవ్వాలన్నమాట. ఎలా పడితే అలా వెళ్ళడము, ఆల్టర్ ఓపెన్ చేయడము, లేకపోతే ఎలా పడితే అలాగే ఎప్పుడు పడితే అప్పుడు క్లోజ్ చేయడము అలా చేయకూడదు. అలాంటివి ఉంటాయి. సో ఇక్కడ ఒక మాతాజీ చెప్పారనమాట. అయితే లండన్లో ఉన్న రాధాకృష్ణులకి పేర్లు ఏంటంటే రాధా ఆ, లండన్ ఈశ్వర్ అని అంటారట. అంటే కృష్ణుడిని లండన్ ఈశ్వర్ అని అంటారు అని ఆ, లండన్ ఈశ్వర్ అంటారనమాట. శ్రీల ప్రభుపాద పేరు పెట్టారు. అయితే ఒకసారిట వాళ్ళు అక్కడ చూస్తుంటే కొంతమంది డివోటీస్ ఆ లండన్ ఈశ్వరు అంటే రాధా లండన్ ఈశ్వరు కొంచెం చిక్కిపోయినట్టు కనిపించారు, అంటే సన్నగా అయిపోయినట్టు కనిపించారట. కనిపిస్తే అందరూ అనుకుంటారట, ఏంటి నాకే అనిపించిందా నీకు అనిపించిందా అంటే అందరూ అవును, విగ్రహాలు సన్నగా అయినట్టుగా కనిపిస్తున్నాయి అని చెప్పి అందరూ అనుకున్నారట. అయితే ఏం చేశారంటే తర్వాత మేనేజ్మెంట్ చేంజ్ అయిపోయిన తర్వాత కొత్త మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే మీరు ఒక పని చేయండి, రోజు భోగా ఆఫర్ చేసేటప్పుడు కొంచెం ఐటమ్స్ ఎక్కువ పెట్టండి అని. అయితే అప్పటి నుంచి ఏం చేసేవాళ్ళంటే 108 రకాల వంటలు చేసి భగవంతుడికి ఆఫర్ చేస్తూ ఉండేవాళ్ళట. ఆఫర్ చేస్తుంటే కొన్ని రోజుల్లోనే ఆ విగ్రహాలు మామూలుగా ముద్దుగా తయారైనాయి అనమాట. చక్కగా బొద్దుగా చక్కగా తయారైనాయి అనమాట. తయారైతే అది ఎలా తెలిసింది అంటే విగ్రహాలకి డ్రెస్ చేసేవాళ్ళు సెపరేట్గా ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆ, సేవ చేస్తూ ఉంటారు. అయితే ఆ విగ్రహాలకి డ్రెస్సింగ్ చేసేవాళ్ళు అన్నారట, ఈ పాత డ్రెస్సులన్నీ సరిపోవట్లేదు, మళ్ళీ కొత్తగా కుట్టించాల్సిందే, విగ్రహాలు మామూలుగా అయిపోయినాయి అని చెప్పి. సో మనకి ఇలాగా భగవంతుడు ఏంటంటే తనకి కావలసిన వాటికి నిజంగానే మనం భక్తితోటి పూజ చేస్తూ ఉంటే కనుక మనతోటి రెసిప్రికేట్ అవుతారనమాట. మనతో ఏమంటారు రెసిప్రికేషన్, మాతాజీ చెప్పండి ఎవరన్నా. సో ప్రతిస్పందన. ప్రతిస్పందిస్తూ ఉంటారు భగవంతుడు మనతోటి. సో ఇట్లాగా భగవంతుడు ప్రతిస్పందించారు అక్కడ. అయితే వాళ్ళు ఏం చేశారంటే వెంటనే మళ్ళీ కొత్త డ్రెస్సెస్ స్టిచ్ చేసి, ఓ భగవంతుడికి సరిగ్గా ఆఫర్ చేయట్లేదు అంటే కావాల్సినంత భోజనం ఆఫర్ చేయట్లేదు అనమాట, అందుకని అలా అయిపోయారని. మన ఇంట్లో కూడా ఆల్టర్లో దేవుళ్ళు ఉంటారు కదా,
చిన్న చిన్న గిన్నెల్లో కానీ అలా పెట్టకుండా ఇప్పుడు ఒక మనిషికి మనం ఎంత తింటాము అంత అన్నము కటోరీల్లో మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం పిక్చర్స్లో ఎప్పుడు కూడా చూపిస్తాం తర్వాత అలా కటోరీల్లో అంతా పెట్టి ఒక మనిషికి ఎంత అవసరము తింటారు అనేసి అంత పెట్టి మనం ప్రేమతోటి అన్నమాట ఆఫర్ చేసి మీకు మంత్రాలు మర్చిపోయినారు మీకు చదవడం రాలేదనుకోండి చెప్పండి కృష్ణకి కృష్ణ నేను ఇలాగ చేశాను సో నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పి ఇవ్వాలన్నమాట చెప్తే అప్పుడు కృష్ణ తప్పకుండా తింటారు చేస్తారు ఇది రీసెంట్గా జరిగిందట ఒక మాతాజీ షేర్ చేసుకున్నారు ఇది ఇంకొకటి అయితే మాతాజీ ఏంటంటే ఆ, గౌరనితాయని విగ్రహాలని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆవిడ పూజిస్తూ ఉండేవాళ్ళు చాలా సంవత్సరాలుగా పూజిస్తూ ఉండేవాళ్ళు ఆవిడకి వయసు అయిపోయింది 80 ఏళ్ళు దాటాక ఆవిడ చేయలేకపోతుంది అనమాట సేవ చేయలేకపోతుంది అందుకని ఎవరికన్నా ఇవ్వాలి వాళ్ళు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకి డైటీస్ని ఇవ్వాలి అని చెప్పేసి ఆవిడ వెతికితే ఒక బ్రహ్మచారి దొరుకుతాడనమాట అడిగితే ఆ బ్రహ్మచారి ఏం చేస్తాడంటే సరే తీసుకుంటానని చెప్పి తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఏమవుతుంది కొన్ని రోజుల తర్వాత ఈవిడ బృందావనం వెళ్తుంది అనమాట కొంచెం ఒంట్లో ఓపిక అంటే కొంచెం బాగుండదు ఓపిక లేక సరే తర్వాత బృందావనం వెళ్ళినప్పుడు సరే నా గవర్నీత ఎలా ఉన్నారో చూద్దామని చెప్పేసి ఆ బ్రహ్మచారి దగ్గరికి వెళ్తుంది బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళి అక్కడ గౌరవనీతయ్య అగో అక్కడ ఆల్టర్లో ఉన్నారు వెళ్ళి చూడమంటే వెళ్ళి దండం పెట్టుకునేప్పటికి గౌరవనీతయ్య ఏడుస్తున్నట్ట కళ్ళ నీళ్ళు పెట్టుకొని మాకతను కడుపు నిండా ఆకలికి ప్రసాదం కూడా పెట్టట్లేదు బట్టలు సవ్యంగా వెయ్యట్లేదు అని చెప్పి ఏడుస్తున్నాయట అయితే ఈ మాతాజీ ఇంకా ఏడుపు కాదు వెళ్ళి ఏంటి ప్రభు మీరు జాగ్రత్తగా చూసుకుంటారు మీకు తెలుసు కదా అని మీకు ఇస్తే మీరు ఎందుకు చెయ్యట్లేదు అని అంటే నాకు పెద్ద పెద్ద విగ్రహాలను చూడడంగా తెలుసు కానీ ఈ చిన్న విగ్రహాలకి సేవ చేయడం చేత కావట్లేదు అని చెప్తారట చెప్తే అప్పుడు మాతాజీ అంటుందట ఈవిడ ఎన్ని సంవత్సరాల నుంచి రవ కేసరి చేస్తాం కదా బొంబాయి రవ్వతోటి కేసరి స్వీట్ చేస్తాం కదా ఆ స్వీట్ చేసి పెడుతుందట రోజు పెడుతుందట ఆ ప్రసాదం మాకు పెట్టట్లేదు పెట్టినా ఇంతే పెడుతున్నాడు మాకు సరిపోవట్లేదు అని చెప్పి గవర్నీతే అంటారట అయితే ఆవిడ చెప్తుంటారు రేపటి నుంచి ఇగో ఇంత ప్రసాదం పెట్టాలి ఇంత పెట్టాలి గవర్నీతాయికి ఇట్లా డ్రెస్అప్ చేయాలి మీరు ఇలా చేయండి అని చెప్పి చెప్తుందట తర్వాత నుంచి ఆ గవర్నీతాయికి అతను అలాగే చేస్తూ ఉన్నాడట సో ఇట్లా ఏంటంటే మనం ఇంట్లో నిజంగానే మనం విగ్రహాలను పెట్టుకొని చేస్తూ ఉంటే గనక ఆ విగ్రహాలు మనకి రెసిప్రికేట్ అవి వాళ్ళు మనకి ఏం కావాలి అనేది వాళ్ళు చెప్తూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటే మనము ఏ ఆ, ఆ, గుణంలో ఉండి మనం భగవంతుణ్ణి ఎలా అర్చిస్తూ ఉంటామో చేస్తూ ఉంటాం అనేది మనకి ఇక్కడ ఆ, చెప్తున్నారు ఇది అయితే కృష్ణ కూడా అదే చెప్తున్నారు అనమాట కాబట్టి ఏంటంటే మనము భగవంతుడికి ఎలా చేస్తాము ఏం చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఏదో పెట్టాం కదా చేసామా అని కాదు స్వయంగా భగవంతుడు మనతోటి రెసిప్రికేట్ అవుతూ ఉంటారనమాట మనం చేసే పనులకి సో ఇది తెలుసుకున్నాక మనం ఏం చేద్దామంటే సరే ఇప్పుడు ఏంటంటే 3 గుణాల గురించి వివరిస్తున్నారు కదా ఈ 3 గుణాల్లో ఏంటంటే సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ 3 గుణాల్లో ఏంటంటే ఆ, ఇక్కడ 3 అన్నదమ్ములు ఉన్నారు కదా వీళ్ళ గురించి చెప్తున్నారు అనమాట వీళ్ళ ముగ్గురులో ఎవరెవరు గుర్తుపడుతున్నారా మీరు రావణాసురుడు కుంభకర్ణుడు విభీషణుడు రావణుడు విభీషణుడు కుంభకర్ణుడు లైన్ గా చెప్పండి ఫస్ట్ నేను చూపిస్తున్నా విభీషణుడు రావణాసురుడు 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 కుంభకర్ణుడు కుంభకర్ణుడు కదా వీళ్ళ ముగ్గురు ఎవరి పిల్లలు సరే బ్రహ్మ ఒకే తల్లి పిల్లలు ఆవిడ పేరు కైకసి సో ఆ, ఆ, కదా సో ఒకే తల్లి పిల్లలు అన్నమాట వీళ్ళ ముగ్గురు కానీ విభీషణుడు ఏ గుణంలో ఉంటాడు సత్వగుణంలో ఉంటాడు రావణుడు రజోగుణం రజోగుణం కుంభకర్ణుడు తమోగుణం గుణంలో ఉంటారన్నమాట సో ఇట్లాగే ఒక తల్లికి పెట్టిన ముగ్గురు పిల్లలు ఒకే గుణంలో ఉండరు వాళ్ళు వేరు వేరు గుణాల్లో ఉంటూ ఉంటారన్నమాట మనకి తెలుసు అదితి దితి తెలుసు కదా ఆ, కశ్యప ముని భార్యలు వాళ్ళిద్దరు కూడా అయితే అదితి పిల్లలు ఎవరు అదితి పిల్లలు దేవతలు దితి పిల్లలు రాక్షసులు రాక్షసుడు రాక్షసులు సో వాళ్ళు సో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు దితి పిల్లలు అన్నమాట సో ఒకే తల్లికి పెట్టిన ముగ్గురు పిల్లల్లోనూ 3 గుణాలు ఉన్న పిల్లలు ఉన్నారు అలాగే ఒకే భర్తకు ఉన్న 2 భార్యల్లోనూ అంటే ఆ తల్లికి ఉన్న గుణాలతోటి వాళ్ళు పుడతారు దితికి ఎలా పుడతారో తెలుసు కదా మీకు అందరికి
సాయం సమయంలో, సమయం కాని సమయంలో వెళ్ళి అసలు ఆ, వేళల తన వేళలో తన కోరిక తీర్చమని చాలా బలవంత పెడితే అప్పుడు కశ్యప ముని ఆవిడకి ఇస్తారు. అప్పుడు అది మంచి సమయం కాదు అని చెప్పినా కూడా వినిపించుకోదు. సో ఆ టైంలో ఆవిడకి వీళ్ళు రాక్షసులు పుడతారనమాట. సో ఇట్లాగా మనం తీసుకుంటే ప్రతి వాళ్ళల్లోనూ సత్వగుణ రజో తమో గుణాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆ గుణాల్లో ఉన్న వాళ్ళు ఎలాంటివి చేస్తారు, ఏం చేస్తారు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటారనమాట. అంటే ఒకే చోట ఉన్నా, ఒకే చోట పెరుగుతున్నా కూడా వాళ్ళల్లో ఈ 3 గుణాల్లో ఉన్న వాళ్ళు పెరుగుతూ ఉంటారు. అయితే ఈ 3 గుణాల నుంచి బయటపడి పైకి రావడమే శుద్ధ సత్వగుణంలోకి మనం రావడం అన్నమాట. అయితే శుద్ధ సత్వగుణంలోకి వస్తే మనం ఎక్కడికి వెళ్తాము? కృష్ణుడి దగ్గరికి వెళ్తాము. ఇందాక చూసాం కదా స్లైడ్లో. శుద్ధ సత్వగుణంలోకి ఉంటే గనక మనం కృష్ణుని చేరుకుంటాం అన్నమాట. కాబట్టి మనము ఏం తీసుకున్నా, ఏం చేసినా, ఏం పని చేసినా మనం జాగ్రత్తగా ఏ గుణంలో ఉండి మనం తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలన్నమాట. అయితే ఒక్కటి అర్థం చేసుకోవాలి, మనం ఎప్పుడైనా మనమందరం సుప్రీం కంట్రోల్స్ కాదు. నేను ఎప్పుడూ చెప్తాను, మనందరం సేవకులమని. సేవకుడి దానిలోనే మనం ఉండాలి ఎప్పుడైనా సరే. ఎప్పుడు మనము మేనేజీరియల్ పొజిషన్ అంటే నేను కంట్రోలర్ని అలాగని అనుకోకూడదు. కానీ ఒక్కరే కంట్రోలర్ ఉన్నారు, ఎవరు? కృష్ణ అన్నమాట. ఇక్కడ అర్జునుడు కృష్ణ పరమాత్ముడు ఉన్నారు, ఈయనే కంట్రోలరు. ఆయనే సృష్టి స్థితి లయ కారణకుడు. అందరిని కంట్రోల్ చేసేవాళ్ళు ఆయన, అందరిని మెయింటైన్ చేసేవాళ్ళు ఆయన. పరమాత్మ రూపంలో అందరి హృదయాల్లో నువ్వు ఉన్నది కూడా ఆయనే అన్నమాట. కాబట్టి మనల్ని మనం ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పేదే ఈ గుణాలన్నీ. ఎవరెవరిలో ఎలాంటి గుణాలు ఉంటాయి అంటే, తపస్సు చేస్తే ఎలాంటి గుణాలు ఉంటాయి వాళ్ళకి, తపస్సులు చేస్తే ఏ ఏ గుణం వాళ్ళు ఎలాంటి తపస్సులు చేస్తారని ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు చెప్పుకున్నాము సత్వగుణము, రజోగుణము, తమో గుణం. ఈ మూడిటికి అతీతంగా ఉండేది శుద్ధ సత్వగుణం. సో మనం ఈ ఒకవేళ తమో గుణంలో ఉంటే రజోగుణం దగ్గరికి రావడానికి ట్రై చేయాలి. రజోగుణంలో ఉంటే సత్వగుణంలోకి వచ్చి సత్వగుణం నుంచి శుద్ధ సత్వగుణంలోకి రావడానికి ట్రై చేయాలి. ఇదే హైయెస్ట్ అన్నమాట. దీనిలోనే వెళ్ళి మనం కృష్ణ దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఈ త్రిగుణాలతో ఉన్నవాళ్ళు అంటే సత్వరజో తమో గుణాల్లో ఉన్న వాళ్ళ జీవన శైలి ఏ ఏ విధంగా ఎలా ఉంటుంది అని చెప్పేసి దాని గురించి చెప్తున్నారు. ఒకటి, వాళ్ళు విశ్వసించేదాన్ని, తర్వాత ఆరాధన, భగవంతుడికి ఆరాధన ఎలా చేస్తారు అని, వాళ్ళ ఆహార నియమాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏమేమి తింటారు అని, తర్వాత వాళ్ళు ఎలాంటి యజ్ఞాలు చేస్తారు 3 గుణాల్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళ వాక్కు అంటే వాళ్ళ మాట ఎలా ఉంటుందని, వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుంది అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము. అదే ఈ తర్వాత ఉన్న శ్లోకాలన్నిట్లోనూ కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అనమాట అర్జునుడికి, ఈ గుణాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఏ ఏ వ్యవహారాల్లో ఎలా పనిచేస్తారు, ఎలా ఉంటారు అని చెప్పడమే ఈ చాప్టర్ అంతా. సో కాకపోతే ఏంటంటే మనకి భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు మనకి విశ్వాసం అనేది ఉండాలన్నమాట. అదే ఇక్కడ 4th శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పడం స్టార్ట్ చేశారు. యజంతే సాత్వికా దేవస్య క్షరా క్షరాక్షాంసి రాజసః ప్రేతాన్ భూతగణాశ్చాన్యే యజంతే తామసా జనాః. చదవండి ఎవరన్నా. యజంతా సాత్వికా దేవాన్ యక్ష రాక్షాంసి రాజసః ప్రేతాన్ భూతగణాచాన్యే యజంతే తామస జనః. సత్వగుణమునందు నిలిచిన వారు దేవతలను, రజోగుణములనందు నిలిచిన వారు యక్ష రాక్షసులను, తమో గుణంలో నిలిచిన వారు భూత ప్రేతములను పూజింతురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళు దేవతల్ని పూజిస్తారని, రజోగుణంలో ఉన్న వాళ్ళు యక్ష రాక్షసుల్ని పూజిస్తారని, తమో గుణంలో ఉన్న వాళ్ళు భూత ప్రేతాలని పూజిస్తూ ఉంటారట. కాబట్టి మనం ఏ గుణంలో ఉన్నాము, ఎవరిని పూజిస్తున్నాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం రజోగుణంలో ఉంటే గనక భూత ప్రేతాలని, తమో గుణంలో ఉంటే గనక ఎవరిని, తమో గుణంలో ఉంటే భూత ప్రేతాలని, రజోగుణంలో ఉంటే గనక రాక్షసుల్ని రాక్షసుల్ని పూజిస్తున్నట్టు అనమాట. ఇది కూడా చదవండి. శాస్త్ర నియమాల గురించి ఎవరు ఎట్లా చేస్తారు అని చెప్తున్నారు. శాస్త్రహితములు కానటువంటి తీవ్రమగు తపస్సులను, దంభాహంకారములతో వనర్చువారును, కామ రాగములచే ప్రేరింపబడిన వారును,
అచేతనులైన దేహమును మరియు దేహమునందున్న పరమాత్మను కూడా కష్టపెట్టు వారును అగు వారులు అసురులుగా తెలియబడుదురు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. తో శాస్త్ర నిహితములు అంటే శాస్త్రాల్లో చెప్పనటువంటి విషయాల గురించి అన్నమాట. వాటి గురించి తీవ్రంగా తపస్సులు చేస్తూ ఉంటారు కదా, దంభము అహంకారములతోటి చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే అహంకారంతో చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు భగవంతుని మీద ప్రేమతోటి వాళ్ళు చేసేవి కాదనమాట. అవి కామ రాగములు అంటేను, కామం అంటే కోరిక, రాగం అంటే అటాచ్మెంట్ తోటి వాళ్ళు ప్రేరేపింపబడిన వాళ్ళై ఉంటారనమాట. వాళ్ళంటి వాళ్ళు దేహాన్ని మరి దేహంలో ఉన్న పరమాత్మను కూడా కష్టపెడుతూ ఉంటారు. ఈయనెవరు గుర్తుపట్టారా? ఈయనెవరు? రావణాసురుడు. రావణాసురుడు. రావణాసురుడు మాతాజీ. రావణాసురుడు భగవంతుని మీద భక్తి ఏంటంటే రాడు కైలాసగిరికి బయటికి రాకపోతే కైలాస పర్వతాన్ని ఎత్తి తల మీద పెట్టి తన 10 తలల మీద మోస్తాడనమాట. అది అలాంటిది ఇప్పుడు ఈ తీవ్రమైన తపస్సులు అంటున్నారు చూసారా, అలాంటివి. ఇక్కడ కూడా మనిషి భూమిలోకి పెట్టుకొని తలకాయ ఇలా చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే మనము భగవంతునికి ఎలా భక్తి చేయాలని, ఇవన్నీ తమో గుణము రజోగుణంలో ఉన్న ఆ, వాళ్ళు తపస్సులు అలా చేస్తూ ఉంటారని. తర్వాత ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి అని చెప్తున్నారు. దీనికంటే ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఏంటంటే ఒకతను కట్టెలు కొట్టుకునే అతను ఉంటాడనమాట. ఇది ఏంటంటే మనకి భక్తికి సంబంధించిన విషయము. మనం ఎలా అంటే భగవంతుణ్ణి మనము అలా కోరుకుంటూ ఉంటే మనం ఏం కోరుకోకపోయినా సరే భగవంతుడు మనల్ని ఎలా రక్షిస్తాడు అనేది, శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటే ఎలా రక్షిస్తాడు అని. అతను చెక్కలు కొట్టుకుంటూ ఉంటాడు. రోజు చెక్కలు కొట్టుకొని అంటే కట్టెలు కొట్టడం అనమాట. కట్టెలు కొట్టుకొని తీసుకెళ్లి రోజు అమ్ముతూ ఉంటాడు. అతనే జీవనాధారం. అయితే ఒక రోజు అలా కొట్టుకొని తీసుకొని వస్తూ ఉంటే దారిలో ఒక తులసి మొక్క కనిపిస్తుంది. తులసి మొక్క కనిపిస్తే ఇది తులసి మొక్క కదా, దీన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టాలి, భగవంతుడి గుడిలో ఇచ్చేద్దాము అని చెప్పేసి, ఇచ్చేయాలని చెప్పేసి తీసుకుంటాడు. తీసి దాన్ని చేతిలో పట్టుకొని వస్తూ ఒక అతన్ని అడుగుతాడు, నా బట్టలు మాసిపోయి ఉన్నాయి, నువ్వు తీసుకెళ్ళి కొంచెం గుళ్ళో ఇచ్చేసా అంటే, నేను వేరే పని మీద వెళ్తున్నాను, ఆ పని ఏదో నువ్వే చేసేసి నీకే పుణ్యం వస్తుందని చెప్పేసి అంటాడు. సరే, అయితే ఇతను ఏంటంటే కొంతమందికి జాతకాల మీద చాలా నమ్మకం ఉంటుంది కదా, జాతకాలు చూపించుకోవడానికి వెళ్తాడు. చూపించుకోవడానికి వెళ్తే అతను చెప్తాడు, జాతకం చూసిన అతను, నువ్వు ఒక సర్పకాటుతోటి నువ్వు మరణిస్తావు అని చెప్తాడనమాట. సరే, అది అక్కడ పెట్టేయండి. తర్వాత ఈయన తులసి మొక్క తీసుకొని వెళ్తున్నాడు. సరే అని అక్కడ దాకా వెళ్తాడు. గుళ్ళో దాకా వెళ్ళిన తర్వాత మనం ఏం చెప్తాం నియమాలు, మంచి ఉతికిన బట్టలు వేసుకుని గుళ్ళోకి వెళ్ళాలి, కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా ఉండాలి అని చెప్తాం కదా. అతను మళ్ళీ పొద్దున్న నుంచి కట్టెలు కొట్టున్నాను కదా, బట్టలు మాసిపోయి ఉన్నాయి కాబట్టి ఆ గుడి దాకా వచ్చిన తర్వాత అతనికి ఏం చెప్తాడు, ఒక అతనికి, బాబు ఇది తీసుకెళ్ళి భగవంతుడికి ఆఫర్ చెయ్యి, ఆయనకి ఇవ్వమని చెప్పి చెప్తాడు తులసి మొక్క. అంటే నేను వేరే పనిలో ఉన్నాను, ఆ పని ఏదో నువ్వే చేసే, ఇక్కడ దాకా వచ్చావు కదా లోపలికి వెళ్ళు అని చెప్తాడు. అలాగే దేవుణ్ణి కూడా దర్శనం చేసుకోమని చెప్పి సో వెళ్తాడనమాట. తులసి మాతను తీసుకెళ్ళి అక్కడ భగవంతుడికి ఆఫర్ చేస్తాడు. అయితే తిను వస్తున్న దారిలో అంతా ఒక పాము అతన్ని వెంబడిస్తూ వస్తుంది. ఎప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చాడో అప్పుడు భగవంతుడి యొక్క సుదర్శన చక్రం వచ్చి పాముని చంపేస్తుంది అనమాట. ఎందుకు చంపేస్తుంది, ఎందుకు చంపలేకపోయాడు, పాము ఎందుకు కాటేయలేకపోయిందంటే అతని చేతిలో ఏముంది, తులసి మొక్క ఉంది. తులసి మొక్క ఉంది. తులసిని ఏమంటాం, లక్ష్మి. యముడు కూడా దగ్గరికి రాడంటారు. తులసిని ఏమంటాం మనం, స్వర్ణమాతాజీ చెప్పండి. కృష్ణుడు. భక్తిదేవి తులసీదేవి అంటాం. భక్తి ఇంకా ఏమంటాము, భక్తి ప్రదాయిని అంటాం. అందుకనే హరిదాస్ ఠాకూర్ ఏం చేస్తారంటే తులసి మొక్కని పెట్టుకొని అతన్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలని, ఆ భక్తి తులసి మాత ఇది ఇస్తుందని రోజుకి 22 గంటలు తను చాంటింగ్ చేస్తూ ఉంటాడనమాట. అంటే 3 లక్షల నామాన్ని జపం చేస్తూ ఉంటాడంటే 192 రౌండ్లు జపం చేస్తూ ఉంటాడు. 2 గంటలు మాత్రమే, ఇంకా తిన్నా భిక్ష తెచ్చుకున్నా పడుకున్నా ఏం చేసినా 2 గంటలు మాత్రమే చేస్తాడు. ఆ భక్తి, అంత భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే తులసీదేవిని పెట్టుకొని ముందు చాంటింగ్ చేయడం మూలంగా. సో ఇతను ఏం చేశాడు, తులసీదేవిని పట్టుకొని వెళ్తున్నాడు కదా, తులసీదేవి ఏంటి చాలా భక్తురాలు, భక్తులు ఉన్న అయితే ఏంటంటే శ్రీమద్ భాగవతంలో ఉంటుంది, కృష్ణుడు ఉన్న చోట, కృష్ణుని యొక్క భక్తులు ఉన్న చోట యమధర్మరాజు రాడుట. కాబట్టి ఇప్పుడు ఈవిడ భక్తి ప్రదాయిని,
భగవంతుడికి మంచి భక్తురాలు, ఆయన పాదాల దగ్గర ఉంటుంది. ప్రసాదంలో కూడా మనం తులసి వేయకపోతే భగవంతుడు స్వీకరించాడు. సో అంత భక్తి ప్రధాయన కాబట్టి అతని చేతిలో ఉన్నంతసేపు తులసి ఉన్నంతసేపు అతన్ని ఏం చేయలేదు. ఎప్పుడైతే మందిరం దాకా వచ్చి భగవంతుడికి దండం పెట్టుకొని ఆఫర్ చేసేసాడో అప్పుడు భక్తుడిని రక్షించడానికి భగవంతుడు సుదర్శన చక్రం పంపించాడనమాట. సో ఇలా ఏంటంటే మనము నిజమైన భక్తితోటి మనం వెళ్తూ ఉండే, అంటే ఇతనికి తెలియదు కదా, మామూలుగానే తులసీదేవిని తీసుకెళ్తే అంత గొప్ప ఇది అని తెలియదు. తెలియకుండానే మనం కొన్ని పనులు చేస్తున్నప్పుడు, మంచి పనులు చేస్తున్నప్పుడు భగవంతుడు కంపల్సరీగా మనల్ని కాపాడుతూ ఉంటాడనమాట. సో ఇలాగేంటంటే మనం జీవితంలో ఎప్పుడైనా ఏమైనా తప్పులు చేసినా కూడా వాటిని మనం సరిదిద్దుకోవడానికి మనము ట్రై చెయ్యాలి. ట్రై చేసి మన జీవితాన్ని ముందుకి సాగించడానికి, భక్తిలోకి వెళ్ళడానికి చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఇక చేస్తూ ఇక్కడ ఏంటంటే ఆహారం, ఎలాంటి ఆహారం తీసుకుంటాము అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ 3 రకాల గుణాల్లో ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకుంటారు చదవండి ఎవరన్నా. సత్వగుణము, సత్వగుణము, పుష్టికరములు, పుష్టికరములు, రసపూర్ణములు, ఆరోగ్యకరములు, మనోప్రీతికరములు. ఫలితము దీర్ఘకాల జీవనము, శుద్ధీకరణ, బలంగా, పుష్టికరంగా, వ్యాధి లేని, ఆనందకరమైన. రజోగుణము చేదు పుల్లని పదార్థములు, ఉప్పటి పదార్థములు, వేడి మరియు ఘాటైన పదార్థములు, ఎండినవి, మంట కలిగించేవి. ఫలితము దుఃఖము, క్లేశము, రోగము. తమోగుణము రుచిరహితము, కుళ్ళిన, చెడిపోయినవి, నిషిద్ధ పదార్థములు, ఎంగిలి పదార్థములు. ఫలితము అంటువ్యాధులు, అనారోగ్యము, శీఘ్ర మృత్యువు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏంటంటే మనము ఎప్పుడైనా సరే భగవంతుడిని ఎలా కోరుకుంటామంటే, మనం ఏమన్నా తప్పులు చేస్తున్నాం అనుకోండి, కన్ఫెషన్ అంటాం కదా, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి క్షమించమని ప్రార్థిస్తామన్నమాట. ప్రార్థించి నా తప్పులు క్షమించమని కోరుకుంటాం. కొంతమంది ఏం చేస్తారంటే నా తప్పుల్ని నేను సరిదిద్దుకోవడానికి నాకు టైం ఇవ్వమని చెప్పి కూడా కొంతమంది కోరుకుంటారు. కానీ భగవంతుడు ఎంత కృపాళుడు అంటే ఆ మంచి గుణం మనలోకి రావడానికి వచ్చినందుకు ఆయన మనల్ని క్షమించేస్తాడనమాట. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, ఇది నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇది చేస్తా, నేను పరీక్షలో పాస్ అయితే నీకు కొబ్బరికాయ కొడతా, నేను ఇంకోటి ఏదన్నా వస్తే నేను నీ గుడి మెట్లు ఎక్కుతా, అట్లా అనుకుంటాం. అలాంటిదంతా డీలింగ్ అన్నమాట. ఇలాంటి ఆలోచన కానీ మనకి భగవంతుని దగ్గర క్షమాపణ చెప్పుకోవాలి అనే మనస్తత్వం కూడా ఎలా వస్తుంది అంటే, మనం ఈ సత్వగుణంలో మనం ఆహారం తీసుకుంటాం చూసారా, ఆ ఆహారంతో కూడా వస్తుంది. ఒకటి ఏం చెప్పాము, అసోసియేషన్లో ఉంటే మనం మంచి గుణాలు అలవర్చుకుంటామని. ఇంకొకటి మనం ఆహారం తీసుకునే దానిలో కూడా ఉంటుందన్నమాట. ఆహార శుద్ధవు సత్వశుద్ధి అంటారు. ఇక్కడ సత్వగుణంలో చూసుకుంటే మనం ఏ రోజు వండుకున్న ఆహారం ఆ రోజు తీసుకుంటాము, ఫ్రెష్గా తింటుకుంటాం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటాము, కాబట్టి పుష్టికరంగా ఉంటాము. అవి చాలా టేస్టీగా ఉంటాయి. రెండో రోజు అయ్యేటప్పటికి వాటి టేస్ట్ మారిపోతుంది అనమాట. అందుకని రసపూర్ణంగా ఉంటుంది. అప్పటికప్పుడు వండుకున్న పదార్థాలు మనం వేడివేడిగా తింటే ఆరోగ్యకరంగానూ ఉంటాము, మనస్సు కూడా చాలా ఆనందంగా ఉంటూ ఉంటుంది. దీని యొక్క ఫలితం ఏంటంటే మనం దీర్ఘకాలము వ్యాధులు లేకుండా జీవిస్తూ ఉంటాము, మన శరీరం బలంగా తయారవుతుంది, పుష్టికరంగా తయారవుతుంది, ఆనందకరంగా ఉంటామన్నమాట సత్వగుణంలో ఉంటే. తర్వాత రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారంటే, చేదుగా ఉన్నవి, పుల్లగా ఉన్న పదార్థాలు, ఉప్పుగా ఉన్న పదార్థాలు, చాలా వేడిగా ఉన్న పదార్థాలు. ఇక్కడ మనం సత్వగుణంలోకి వచ్చేటప్పటికి నార్మల్గా మనం ఎలాంటి ఇది మనకి నాలుకకి కాలకుండా ఎలా ఉంటుందో నార్మల్ టెంపరేచర్లో ఉండేది మనం కొంచెం చల్లార్చుకొని తింటాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే వేడివేడిగా ఉన్నవి తినేస్తూ ఉంటారనమాట. అలాగే ఘాటు అంటే కొంచెం మసాలాలు అవన్నీ బాగా ఎక్కువగా పెట్టుకున్న పదార్థాలు తింటారు. ఎండిపోయినవి, కడుపులో బాగా మంటలు కలిగించేవి, అలాంటివన్నీ తింటారు. అలా తింటున్నప్పుడు వాళ్ళకి కళ్ళల్లోంచి నీళ్లు కూడా వస్తాయి కదా. సో ఇవి దుఃఖభరితమైన ఆహారము, పైగా రోగాన్ని కూడా కలిగిస్తాయి. కారాలు, మంటలు అవన్నీ తింటే గనక ఎక్కువ మనకి బీపీలు,
అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే దుఃఖానికి కారణమవుతాయి, కష్టాలు తెస్తాయి అన్నమాట. క్లేశం అంటే కష్టం. అలాగే తమో గుణంలో ఉన్నవాళ్ళు రుచి ఉండదు, పచ్చి ఉండదు, చప్పగానో ఏవోగో ఉంటాయి, అలాంటివి తింటారు. కుళ్ళిపోయినవి, ఒక 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నవి, చెడిపోయినవి, వాసన వస్తున్నవి తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంకా ఏంటంటే పలానావి తినద్దు అని చెప్పిన పదార్థాలు ఏముంటాయో అవన్నీ తింటూ ఉంటారనమాట. ఎంగిలి పదార్థాలు కూడా తింటారు. వాళ్ళు ఎవరన్నా ప్లేట్లలో వదిలేసినవి అవి కూడా తింటూ ఉంటారు. ఇలా తిన్న వాళ్ళు అంటే అంటు రోగాలు వస్తూ ఉంటాయి, తొందరగా మృత్యువు కూడా వస్తూ ఉంటుంది అనమాట. అదే మనకి ఇక్కడ ఈ ముందు ముందు స్లైడ్లో మనకి చూపించారు. మీరు చూడండి, సాత్విక ఆహారంలో ఉన్న వాళ్ళు తినేది ఇది. ఎవరు తింటారు చెప్పండి, మీరే కనుక్కోండి. రజోగుణం. సత్వగుణం వాళ్ళు సాత్విక ఆహారం తింటారు. ఫస్ట్ది సాత్విక ఆహారం. ఇది సాత్విక ఆహారం కర్సర్ ఉన్నది రజోగుణం. రజోగుణం. ఈ మూడోవి తమోగుణం. తమో గుణంలో తమోగుణం. ఉన్నవాళ్ళు. ఈ తమో గుణంలో ఉన్నవాళ్ళు 2 చేతులతో ఎలా తింటున్నారు, సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి మనం తినే ఆహారానికి కూడా అలాగే ఉంటుందన్నమాట. దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాము. సత్వగుణంలో మనం ఏంటంటే ఇందాక నేను చెప్పా కదా, భగవంతుడికి ఆఫర్ చేసేటప్పుడు కూడా ఒక మనిషి మనం ప్లేట్లో పెట్టుకొని అన్నీ తెచ్చుకొని తింటే మనకి ఎంత అవసరం అవుతాయో అంతా భగవంతుడికి ఇట్లాగా ఒక ప్యాలెట్ అంటాం కదా, ఒక కంచం నిండా పెట్టాలి. సో ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము. ఒక రాజుగారి దగ్గరికి ఒక రాజు ప్యాలెస్కి వెళ్తాడనమాట. ఒక ముని ఒక రాజుగారి భవనానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే, మామూలుగా రాజులు ఏం చేస్తారు, వీళ్ళకి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారు. మనం కూడా అంతే కదా. అయితే ఆతిథ్యం ఇస్తానంటే ఆ ముని చెప్తాడు, నేను తినను, మీ దానిలో నేను తినను అని చెప్తాడు. కాదు కాదు, రాజు ఆజ్ఞని ధిక్కరిస్తున్నావు, నువ్వు తిను అని చెప్పంటే చివరికి గతి లేక తింటాడనమాట ఆ ముని. అయితే తిన్న తర్వాత ఏం చేస్తాడంటే, ఆ తిన్న తర్వాత ఎంత నిద్ర వస్తుందంటే అక్కడి నుంచి కదలలేకపోతాడు, అక్కడే పడుకుంటాడు అనమాట. రాజు ఒక గది ఇస్తాడు, పడుకుంటాడు. పడుకున్న తర్వాత పొద్దున్నే నిద్ర లేచేటప్పటికి అక్కడ ఒక నగ కనిపిస్తుంది, బంగారం కనిపిస్తే ఆ బంగారాన్ని తీసుకొని తన జపమాలలో వేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత తనకి రాత్రి తిన్న ఆహారంది ఆ తాలూకు కడుపులో ఇమ్మడలేకపోతుంది, జీర్ణం కాక వామిటింగ్ చేసుకుంటాడు. ఈ లోపల ఇక్కడ ఏమైంది, ఆ రాజుగారు నగల కోసం చూస్తూ ఉంటాడు, ఆ బంగారం విషయం కోసం చూస్తూ ఉంటాడు. వెతుకుతుంటే దొరకదు. ఎంత వెతికినా దొరకకపోతే అప్పుడు అందరినీ అడుగుతాడు. మహల్లో ఉన్న వాళ్ళందరినీ అడిగితే ఎవరు సమాధానం చెప్పరు. ఏం చెప్తాడు, ఎవరైతే ఆ నగ దొంగిలించున్నారో వాళ్ళ తల తీసేయమని చెప్పి ఆర్డర్స్ వేస్తాడనమాట. తర్వాత ఈ ఈ మునికి ఏంటంటే తర్వాత తెలుస్తుంది, గుర్తొస్తుంది, అయ్యో నేను ఏంటి ఇలా తీసుకొచ్చేసాను అనే అనుకొని, సరే తర్వాత మెల్లిగా వెళ్ళి రాజుకి ఇచ్చేద్దాంలే, నేను ఈ తప్పు చేశాను అని చెప్పి అనుకుంటాడు. తర్వాత రెండో రోజు అతనికి తెలుస్తుంది వాళ్ళ శిష్యుల ద్వారా, ఇలాగ రాజు దగ్గర నగ ఏదో పోయిందట, ఎవరైతే తీసారో వాళ్ళ తల తీసేయమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశాడని. సరే ఇంకా ముని ఏం చేస్తాడంటే ఆ నగ తీసుకొని రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, నేనే మీ ఇంటికి వచ్చాను కదా, ఆ రోజు భోజనం పెట్టావు, నేను నిద్రపోయాను, లేచి వెళ్తూ వెళ్తూ నేను ఈ నగ కనిపించింది తీసుకొని వెళ్ళిపోయాను. అంటే నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు, ఎవరో చేసిన దాన్ని నీ మీద వేసుకుంటున్నావు, నువ్వు అబద్ధాలు చెప్పొద్దు, నిజం చెప్పమని. లేదు, నేను చదువుకున్న ఆ, వాటన్నిటి మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, నేనే తీశాను అని. అలా ఎలా సాధ్యమైంది అంటే, ఇప్పుడు మనం వండే వంట ఎలాంటి కాన్షియస్తో చేస్తూ ఉంటామో ఆ కాన్షియస్ తిన్న వాళ్ళకి వెళ్తుందన్నమాట. అంతకుముందు కూడా నేను ఒకటి చెప్పాను, ఇల్లు ఖాళీ చేసేయాలి, నాకు ఇల్లు నచ్చలేదు పక్క అవును మాతాజీ, ఉమ్, ఆ అది మాత్రం ఎక్స్పీరియన్స్ మాతాజీ, మేము చాలా చేశాను అది. సో అయితే అప్పుడు చెప్తాడనమాట రాజుకి ముని, ఇదిగో ఇట్లాగా చేశారు వాళ్ళకి ఆ కాన్షియస్ ఉంది, ఎవరైతే వంట చేసి నాకు పెట్టారో వాళ్ళు ఆ కాన్షియస్లో పెట్టారు కాబట్టి నేను తిన్నాను, కాబట్టి ఒక నిమిషంలో నాకు అట్లా అనిపించింది, వెళ్ళాను ఇట్లాగా, కాబట్టి ఇలా అయింది, కాబట్టి నువ్వు విధించాల్సిన శిక్ష నాకు విధించు అంటే ఇప్పుడు రాజు చెప్తాడు, బ్రాహ్మణ హత్య బ్రహ్మపాతకంతో ఇదైంది, నువ్వు చెప్పావు అదే చాలు అని చెప్పేసి ఆ నగని ఇచ్చేసి ఆ ముని వెళ్ళిపోతాడు అనమాట. దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలంటే, ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి పదార్థాలు పడితే అలాంటిది ఎవరు పెట్టినా, ఎలాంటి వాళ్ళు పెట్టినా మనము ఆ దాన్ని స్వీకరించామనుకోండి, స్వీకరిస్తే
వాళ్ళలో ఉన్న కాన్షియస్ మనకు వస్తుందన్నమాట. వాళ్ళు ఎలాగా అనుకుంటూ ఏం ఉద్దేశంతో చేస్తుంటారో మనకు తెలియదు. అది పైగా భగవంతుడికి ఆఫర్ చేశారో లేదో కూడా మనకు తెలియదు. సో కాబట్టి బయట ఫుడ్ ఏదైనా తినేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మనము ఈ శ్లోకంతో ఈ స్టోరీ తోటి మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటూ చేయాలి. ఒకవేళ అలాగా మనము ఆహారంతో మన భక్తి కూడా మనం భక్తిలోంచి కూడా కొంత పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆహారాన్ని మనం సాత్విక ఆహారము తీసుకోవడం బెస్ట్. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే కృష్ణుడికి ఆఫర్ చేసిన ఆహారం మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. తర్వాత ఇది యజ్ఞం. ఏ ఏ గుణంలో ఉన్నవాళ్ళు ఎలాంటి యజ్ఞాలు చేస్తారు అనేది ఇక్కడ రాశారు. శాస్త్రాలను నిర్దేశానుసారం తమ విధి తలచబడుతూ ఫలితాలు కోరని వాళ్ళు చేసే యజ్ఞాలు సాత్విక యజ్ఞం అనబడతాయని. అంటే శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు కదా యజ్ఞాలు ఇలాంటివి చెయ్యాలి అని చెప్పి. మనకి ఇప్పుడు కలియుగంలో ఏం చెప్పారు? ఏం యజ్ఞం చేయాలి? జపయజ్ఞం. జపయజ్ఞమే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఆ ప్రభావం ని మన దగ్గర ఉంచుకొని జపయజ్ఞం మాత్రమే చెయ్యాలి అని చెప్తున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే, ఇది ఎవరైనా కొంచెం చదివి పెట్టండి నా కోసం. త్రిగుణములలో యజ్ఞాలు. ఓ భరత శ్రేష్ఠ, ఏదేని ఒక భౌతిక లాభం కొరకు లేదా ఆడంబరం కొరకు నిర్వహింపబడు యజ్ఞము రజోగుణ ప్రధానమైనదని ఎరుగుము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఏమంటున్నారు? భౌతిక లాభం ఏదన్నా నేను లాభం కోసం ఆలోచిస్తూ నేను ఇది చేశాను అనుకోండి యజ్ఞము, దాన్ని ఆ యజ్ఞం ఏమవుతుందంటే రజోగుణంలో ఉంటుంది అని. నిన్న రజోగుణ లక్షణాలు ఉన్న వాళ్ళల్లో మనం తెలుసుకున్నాము. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు యజ్ఞాలు చేస్తారు, అన్నీ చేస్తారు, గొప్ప కోసము వాళ్ళ కోరికలు తీరడానికి చేస్తూ ఉంటారు కదా. అలాంటిది యజ్ఞం అన్నమాట. అయితే మనం ఇప్పుడు ఈ యజ్ఞాల్లో ఈ వీటన్నిటికి మళ్ళీ ఒకటి చెప్తాను. మనం ఏంటి యజ్ఞం చేస్తున్నాము మనం చెప్పాం కదా. ఇప్పుడు జపయజ్ఞం అని చెప్పాం. జపయజ్ఞం ఏంటంటే మన శాస్త్రాల్లో చెప్పబడింది. అది కలియుగంలో మనం చేయవలసింది జపయజ్ఞం అన్నమాట. కాబట్టి కలియుగంలో మనము భగవంతుని నామాన్ని జపం చేయడమే ఒకటి. ఒకసారి రావణాసురుడు విభీషణుడి ఇంటికి వెళ్తాడనమాట. విభీషణుడికి అతను మంచివాడు, తన భక్తుడు అని చెప్పి హనుమంతుడు అంతా తిరుగుతాడు కదా. ఆ హనుమంతుడికి ఎలా తెలుస్తుందటంటే ఆ లంకలో ఒక్క ఇంటి ముందే తులసి మొక్క ఉంటుందట. భక్తులైన వాళ్ళ ఇంటి ముందు కంపల్సరీగా తులసి మొక్క ఉంటుంది. అది చూసిన తర్వాత ఎప్పుడైతే విభీషణుడు శరణార్థుడై రావణాసురుడిని వదిలిపెట్టి రాముడి దగ్గరికి వస్తాడో అప్పుడు హనుమంతుడు అతన్ని యాక్సెప్ట్ చేయమని చెప్తాడు. కానీ మిగతా వాళ్ళందరూ వాలి వీళ్ళందరూ ఏం చెప్తారంటే అతన్ని తీసుకోవద్దు, ఎందుకంటే రావణాసురుడి తమ్ముడు కాబట్టి అతనికి అలాంటి లక్షణాలు ఉండి ఉంటాయి, అతన్ని రానియద్దు మన దానిలోకి, ఇక్కడి నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అక్కడికి పాస్ చేస్తాడు, వాడు స్పై లాగా వచ్చాడు, వద్దు అని చెప్తారు మిగతా వాళ్ళందరూ, జాంబవంతుడు మిగతా వాళ్ళందరూ. కానీ హనుమంతుడు మాత్రం అతను మంచివాడే, సాత్వికుడు, నీ ఇష్టం రామ అని చెప్తాడనమాట. సో ఈ రావణాసురుడు ఒకరోజు విభీషణుడి ఇంటికి వెళ్తాడు. విభీషణుడి ఇంటికి వెళ్తే విభీషణుడి ఇంట్లో అంతా రామ 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 అని రాసుంటుంది. రామ అని రాసుంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎవరి అండర్లో ఉన్నాడు? భక్తుడైనా సరే రావణాసురుడు అండర్లో ఉన్నాడు. అయితే రావణాసురుడు అంటాడు, ఈ మొత్తం రాజ్యం అంతా నాది, నువ్వు రాముడి పేరు తలుస్తున్నావేంటి? రావణాన్ని నన్ను కదా జపించాల్సింది, నువ్వు నామం ఎందుకు జపించట్లేదు అని చెప్పి. అలా రావణాసురుడు తనని జపించిన వాళ్ళందరినీ శిరచ్ఛేదం కూడా చేస్తూ ఉన్నాడు అనమాట. ఎలా అయితే హిరణ్యకశిపుడు కూడా అట్లాగే హిరణ్యాక్ష అనుమన్నారు కదా, అలా అనని వాళ్ళందరినీ కూడా హింసించినట్టు, ఆ బ్రాహ్మణుల్ని వాళ్ళందరినీ కూడా హింసించినట్టు, చంపేసినట్టుగా రావణాసురుడు కూడా. అప్పుడు మనకి ప్రభుపాద ఏం చెప్తారంటే కృష్ణ భక్తి హే బహుత్ చతుర్ అని చెప్తారు. అంటే ఏంటంటే వాళ్ళు చాతుర్యంతో ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా, మనం భగవంతుని భక్తిలో ఉంటే భగవంతుడు మనకి ఆ బుద్ధి కల్పిస్తాడట. ఇప్పుడు విదురుడు చెప్తాడు, ఎవరు చెప్పాను నేను? విభీషణుడు చెప్తాడు, రా అంటే నీ పేరేంటి? రావణ. అందులో ఫస్ట్ అక్షరం ఏంటి? రా. నీ భార్య పేరేంటి? మండోదరి. ఫస్ట్ అక్షరం ఏంటి? మా. రా మా. సో ఈ రకంగా నేను మీ ఇద్దరి భార్యాభర్తల పేర్లు నేను తలుస్తున్నాను, నేను రాముని తలుచుకోవట్లేదు అని చెప్తాడట. అప్పుడు రావణాసురుడు చాలా ఆనందపడిపోతాడట. ఓహ్, వీడు నా పేరే తలుస్తున్నాడు, నా శత్రువైన రాముని తలచట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడట. సో కాబట్టి ఏంటంటే ఈ రకంగా
భగవంతుడి నామాన్ని మనం జపిస్తూ తన నరాల్లో రామనామాన్ని పెట్టుకొని ఉన్నాడనమాట. సో కాబట్టి ఏంటంటే భగవంతుడి నామాన్ని మనం జపించడం అనేది మన యజ్ఞంగా పెట్టుకుంటూ నామాన్ని జపిస్తూ ఉంటే మనకు వచ్చిన నష్టం అయితే లేదు. తర్వాత లంక మొత్తం తగలబడిపోయింది ఇప్పుడు హనుమంతుడు వెళ్ళి తగలబెట్టినప్పుడు, కానీ విభీషణుడి ఇల్లు మాత్రం తగలబడలేదట. ఎందుకంటే అక్కడంతా రామనామం ఉంది, రామనామం రాసి పెట్టి ఉన్నారు. అతను ఎప్పుడు 24 గంటలు భగవంతుడి నామాన్ని తలుచుకుంటూ ఉన్నారని. కాబట్టి సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఇలా భగవంతుడి నామాన్ని తలుచుకుంటూ ఉంటారు. అలాగా భగవంతుడు కూడా వాళ్ళకి రెస్ప్రికేట్ అవుతూ ఉంటారు అనమాట. సరే, ఈ త్రిగుణాలలో యజ్ఞాలు విధిహీనామసృష్టాన్నం మంత్రహీనామదక్షణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. హరిబోల్. ఎవరైనా చదువు. విధిహీనామస్పష్టాన్నం మంత్రహీనామదక్షిణం శ్రద్ధావిరహితం తామసం పరిచక్షతే. శ్రద్ధ నిర్దేశముల ఎడ గౌరవము లేకుండా ప్రసాద వితరణము కానీ, వేద మంత్ర పఠనము కానీ, పురోహితులకు సంభావనలు కానీ లేకుండా శ్రద్ధారహితంగా చేయబడే యజ్ఞ మీదైనను తమోగుణం ప్రధానమైనదిగా భావింపబడను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఇంతాక సత్వగుణంలో చేసే యజ్ఞం గురించి చెప్పుకున్నాం. తర్వాత రజోగుణంలో ఏం చేస్తారట, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే చేస్తారనమాట. ఇక్కడ తమో గుణంలో ఏం చేస్తారంటే వాళ్ళ శాస్త్రాల్లో చెప్పినవి కాకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞాల్లో ఏముండదుట, ప్రసాద వితరణ ఉండదు, వేద మంత్రాల పఠనం ఉండదు, పురోహితులకు సంభావనలు ఇవ్వడము అలాంటివన్నీ ఉండవు, శ్రద్ధ కూడా ఉండదన్నమాట యజ్ఞం చేసేటప్పుడు. అలాంటి యజ్ఞాలని తమోగుణ యజ్ఞాలు అంటారు అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. తర్వాత ఇప్పుడు మనం ఫుడ్ గురించి చూసాము, తర్వాత యజ్ఞాల గురించి చూసాము. శారీరక తపస్సు అనేది ఎలా ఉంటుందని చెప్తున్నారు అనమాట. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జనం మార్జవం బ్రహ్మచర్యామహింసాచ శారీరం తప ఉచ్యతే. హరిబోల్. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జనం చదవండి. బ్రహ్మచర్యమహింసా చ శరీరం తప ఉచ్యతే. దేవదేవుడు బ్రాహ్మణులను, ఆధ్యాత్మిక గురువును, పూజనీయులైన తల్లిదండ్రులు మొదలగు వారిని పూజించుట శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, హింస అనునవి శారీరక తపస్సు అని చెప్పబడను. శారీరక తపస్సు అని చెప్పారు. శారీరక తపస్సు అంటే ఏంటంటే దేవాది దేవుడు భగవంతుడు, బ్రాహ్మణులు ఆధ్యాత్మిక గురువు అన్నమాట. భగవంతుడే స్వయంగా ఆధ్యాత్మిక గురువు. ఆయన తర్వాత తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లిదండ్రులని వాళ్ళని పూజించే వాళ్ళు అనమాట. అలా పూజిస్తూ శుచిత్వంగా, సరళత్వంగా, బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ ఉంటారు చూసారా, వాళ్ళని అది చేసేదాన్ని శారీరక తపస్సు అని ఇక్కడ ఇందులో చెప్పారు 17.14లో. తర్వాత వాళ్ళ ప్రవర్తన శైలి, జీవిత విధానం ఎట్లా ఉంటుందని ఇక్కడ చెప్పారు. సత్వగుణంలో ఉండేవాళ్ళు అందరికీ గౌరవం ఇచ్చి ఆరాధన అనేది వాళ్ళ విధి అనమాట. వాళ్ళు ఏమన్నా అన్నా సరే పట్టించుకోకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటారు, మిగతా వాళ్ళందరికీ గౌరవం ఇస్తూ మాట్లాడతారు అనమాట. తర్వాత రెండో వాళ్ళు రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, స్వార్థపూర్వకమైన ఉద్దేశాలు, వీడి దగ్గర నుంచి ఏం తీసేసుకోవాలా, ఏం చేయాలా, నేను మాట్లాడుతూ వాడి దగ్గర ఏం పని చేయించుకోవాలా అని స్వార్థంతో ఉంటారు. వాళ్ళు గౌరవాన్ని ఇవ్వరు కానీ వాళ్ళు గౌరవాన్ని ఆశిస్తారనమాట. అలాగా వాళ్ళ సొంత పనుల కోసం ఇంకొకళ్ళని ఉపయోగించుకోవడం కోసం చేస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు చేసే ఆ కోరిక వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుందన్నమాట. అది రజోగుణంలో ఉండేవాళ్ళు. ఇంకా తమో గుణంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పనే అవసరం లేదు. వాళ్ళని ఏంటంటే నాశనం చేసే శక్తి పొందడానికి స్వయంగా వారిని కోరుకుంటూ పక్క వాళ్ళని వాళ్ళ మాటలతోటి వాటితోటి హింసిస్తూ ఉంటారనమాట. అయితే మనం ఎప్పుడైనా సరే మనం చేసేది యజ్ఞమైనా సరే ఏదైనా చేసేది ఇంకొకళ్ళకి మంచి జరిగేటట్టుగా చేస్తే కనుక దాన్ని సత్వగుణంలో ఉన్నట్టుగా అంటాము. అది ఏంటంటే సమాజాన్ని కూడా రక్షిస్తున్నట్టుగా అవుతుంది. తర్వాత వాక్కు తపస్సు,
వాక్కు మన వాక్కు ఎలా ఉండాలి అంటే ఈ మూడు గుణాల్లోనూ ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. అనుద్వేగాకరం వాక్యం సత్యా ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. హరిబోల్. సత్యము అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంఛ్మయం తవ ఉచ్యతే. చదవండి. సత్యమును ప్రియమును హితకరమును అనుద్వేగకరమును అగు వచనములకు పలుకుట మరియు నిత్యము వేదపారాయణం చేయుట ఎనున్నవి వాక్కునకు సంబంధించిన తపస్సు అనబడును. సూపర్. ఇక్కడ ఏంటంటే వాక్కు మనం మాట్లాడే మాట ఎట్లా ఉంటుందంటే సత్యాన్ని ఉండాలి, సత్యమై మాట్లాడుతూ ఉండాలి, అందరికీ ప్రియకరంగా ఉండాలి. మాట్లాడుతుంటే వీళ్ళు చెప్పేది వినాలి అనేటట్టుగా ఉండాలి. వాళ్ళకి హితకరంగా అంటే వాళ్ళకి మంచి చెప్పే విధంగా ఉండాలి. తర్వాత అనుద్వేగకరంగా ఆగుట అలాగా ఉండకుండా పలుకులు మంచిగా నిత్యము వేద పారాయణ చేస్తే వాళ్ళు ఎట్లాగ మాట్లాడుతూ ఉంటారు చూసారా, వాళ్ళకి సంబంధించి అలా మాట్లాడే మాటల్ని తపస్సు అని కూడా అంటారు అని, అంటే వాక్కు తపస్సు అని వాళ్ళు అలా మాట్లాడతారు అని. ఇక్కడ మనకి 3 వాక్యాల్లో చెప్పేశారు తపస్సు అంటే త్రిగుణాల్లో ఎవరు ఎలా మాట్లాడతారు అని. సత్వగుణంలో ఉన్న వాళ్ళు సత్యం మాట్లాడతారు, ఇంకొకళ్ళ మేలు కోరి మాట్లాడతారు. రజోగుణంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా మాట్లాడతారు. తమో గుణంలో ఉండే వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, ఇంకొకళ్ళకి హాని కలిగించే విధంగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ మనోతపస్సు అని చెప్పారు, చాలా ముఖ్యము. నేను ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను మీకు. మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మావి నిగ్రహ భావ సంశుద్ధిరేత్య తపో మానసముచ్యతే. హరిబోల్. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మా వినిగ్రహ భావ సంశుద్ధిరత్యేతత్ తపో మానసముచ్యతే. సరళత్వము, మౌనము, ఆత్మ నిగ్రహము, అస్తిత్వమును పవిత్రమనర్చుటయనవి మానసిక తపస్సు ననబడును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇది తృప్తి, సరళత్వము, మౌనము అన్నమాట. వాళ్ళ మనస్సు ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు తృప్తిగా ఉంటుంది, ఎందుకంటే భగవంతుని గురించి ఉంటారు కాబట్టి. వాళ్ళు సరళంగా ఉంటారు, తర్వాత మౌనంగా ఉంటారు, ఆత్మ నిగ్రహం కలిగి ఉంటారు. ఇవన్నీ మనకు తెలుసు. ఇలాగ పవిత్రం అనర్చుకొని ఉన్నవాళ్ళు వాళ్ళ మనస్ తపస్సును సత్వగుణంలో ఉంటారు. ఇక్కడ మీరు పిక్చర్ చూస్తూ ఉంటే ఈయన, నా కర్సర్ కనిపిస్తుందా, ఈయన సుఖదేవ్ గోస్వామి. వెనకాల ఇక్కడ అమ్మాయిలందరూ స్నానం చేస్తున్నారు. ఇక్కడ వెనక ఉన్నారు ఎవరు, వ్యాస భగవానుడు. అంటే కొన్ని సంవత్సరాలుగా ఆయన తల్లి గర్భంలో ఉండి సుఖదేవ్ గోస్వామి ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి భయపడిపోయి నేను బయటికి రానంటాడు. తర్వాత అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి వస్తారనమాట. ఒకటి ఇది కూడా చెప్తారు ఏంటంటే ఎప్పుడైతే సుఖదేవ్ గోస్వామి మాట్లాడుతూ ఉన్నాడో ఆయన మాటలు అమృతతుల్యంగా ఉంటాయి. మనం ఏం చెప్తాము, చిన్నపిల్లలు మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతాం, చిలక పలుకులు అంటాం కదా, చిలక పలుకులు మాట్లాడుతున్నారు, ముద్దు ముద్దుగా చిలక పలుకులు పలుకుతున్నారు అంటాం. సో అందుకని విష్ణుమూర్తికి ఈయన మాటలు అలా అనిపించి శుక అని పేరు పెట్టారనమాట. అంటే శుక అంటే చిలక అని అర్థం. సో శుకదేవుడు ఈయన ఏం చేస్తాడు, పుట్టిన వెంటనే ఏం చేస్తాడంటే నాకు ఇవంతా వద్దు ఇది అని చెప్పేసి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. అరణ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఆడపిల్లలందరూ అక్కడ కొంతమంది స్నానాలు చేస్తూ ఉంటారు, వివస్త్రగా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇతను వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకంతా పట్టింపు ఏం లేదనమాట. వాళ్ళు మామూలుగా స్నానం చేస్తూ ఉంటారు. తర్వాత వెనకాల తండ్రి వస్తూ ఉంటారు, ఎవరు, వ్యాస భగవానుడు వస్తూ ఉంటే వెంటనే ఆ అమ్మాయిలు లేచి బట్టలు వేసుకుంటారు. ఎందుకు అని తర్వాత వ్యాస భగవానుడు ఆగి చెప్తారనమాట. అతను అన్నీ త్యజించేసిన వాడు, అంటే అడుగుతాడు, నా కొడుకు వెళ్తూ ఉన్నాడు, అతను ఫుల్ యవ్వనంగా ఉన్నాడు, తను బట్టలు వేసుకోలేదు, అలాంటి అతన్ని చూసి మీరు వేసుకోకుండా ఉన్నారు, నన్ను చూడంగానే ఎందుకున్నారు అంటే మీరు భౌతికమైన ధర్మార్థ కామ్య మోక్షాలు వీటన్నిటికీ కూడా మీరు అతీతులు కాదు. కానీ ఇతను ఏంటంటే అన్నిటికీ అతీతుడు. అతనికి ఏమి పట్టవు. ఒక జడ పదార్థం ఎలా ఉంటుందో అలా ఉంటాడు. కానీ అతను అన్నిటినీ మించి ఉన్నాడు కాబట్టి మేము మిమ్మల్ని చూసిన తర్వాత ఈయన కుటుంబంగా ఉన్నాడు కదా, గృహస్థగా ఉన్నారు కదా, అందుకని మేము వేసుకుంటున్నాము అని చెప్తారనమాట. అంటే ఒక మనిషి యొక్క మనస్సు కానీ ఆత్మ నిగ్రహం ఇది చెప్తారు చూసారా, అది ఎలా ఉంటుంది అనేది ఈ మనస్సు మనకి దాని గురించి ఇక్కడ వివరిస్తున్నారు. తర్వాత
త్రిగుణాల్లో ఉండే వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు వాళ్ళు మాట్లాడే విధానం. ఆ, ఇది మనో తపస్సు అంటే ఆత్మ నిగ్రహం కలిగి ఉండడం అన్నమాట. అలాగా ఆయనను చూసినా కూడా వీళ్ళు అలాగా చలించలేదు. అలాగే సుఖదేవ్ గోస్వామి కూడా అసలు అలాంటివేమీ పట్టకుండానే అట్లాగే పరిగెడుతూ వెళ్తున్నారు. అలాగంటే ఆత్మ నిగ్రహం కలిగి ఉండాలి. సరే, త్రిగుణాలు కలిగిన వాళ్ళ మనోస్థితి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ రాస్తున్నారు, ఎంటీ మైండ్ మేక్స్ ద మోస్ట్ సౌండ్ అన్నమాట. ఎంత సౌండ్ చేస్తూ ఉంటుందంటే ఖాళీగా ఉన్న మైండ్ ఎప్పుడు సౌండ్ చేస్తూ ఉంటుందట. ఇక్కడ సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటుంటే వాళ్ళ మనోస్థితి సంతృప్తికరంగా ఉంటుంది, చాలా ఇష్టపూర్వకంగా ఉంటుంది. అలాగే రజోగుణంలో ఉన్న వాళ్ళు అసంతృప్తికరంగా ఉంటారు, ఆతృతతో కూడి ఉంటారు అనమాట. తమో గుణంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు చికాకు పడుతూ ఉంటారు, భ్రాంతిలో బతుకుతూ ఉంటారు. కాబట్టి మనం ఏంటంటే ప్రభుపాద బుక్స్ అవన్నీ ఉంటాయి చూసారా, అలాంటివన్నీ చదవడము, చాంటింగ్ చేయడం, హరే కృష్ణ మహామంత్రం చేయడం, కృష్ణుని గురించి మనం తలుచుకుంటూ ఉంటే గనక మన మైండ్ ఏంటంటే భగవంతుని యొక్క నామరూప గుణ లీలలతోటి నిండిపోయి ఉంటుంది. కాబట్టి ఇలా ఎంటీ మైండ్గా ఉండి ఇలాగా అరుస్తూ ఇట్లా ఉండమన్నమాట. అది మనోస్థితి కలిగి ఉండడం అని చెప్తున్నారు. అయితే త్రిగుణాలలో తపస్సు అనేది ఎలా చేస్తారు అన్న చెప్పినప్పుడు వాళ్ళు శ్రద్ధాపూర్వకంగా చేస్తారని, భౌతిక వాంఛరహితంగా అంటే నాకు ఈ కోరికలు కావాలి అనే దానిలో కాకుండా మామూలుగా భగవంతుడికి అర్పిస్తున్నట్టుగా చేస్తారనమాట. తర్వాత మూడో వాళ్ళు భగవంతుడి కోసమే, ఆయన కోసమే చేస్తూ ఉంటారు. దాని ఫలితం ఏంటంటే భగవంతునికి చెందుతుంది వాళ్ళు చేసిన ఏ యజ్ఞమైనా తపస్సు అయినా సరే. రజోన గుణంలో ఉన్న వాళ్ళు గర్వంతో చేస్తారనమాట. ఓ నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అని చెప్పి చూపించుకోవడం కోసం చేస్తారు. పైగా ఏంటంటే వాళ్ళ సన్మానాల కోసం, గౌరవం కోసం. ఇప్పుడు నేను ఇన్ని రౌండ్స్ చేస్తున్నాను, నేను ఇంత చదివాను అంటేనో అబ్బో వాళ్ళు ఇంత గొప్ప చేస్తున్నారంటే ఆ సన్మానం నాకు కావాలి, 24 గంటల్లో నన్ను పొగుడుతూ ఉండాలన్నమాట. ఆ సన్మానము గౌరవం అందుకోవడం కోసం వీళ్ళు చేస్తూ ఉంటారని. పూజలు అందుకోవడం కోసం కూడా వాళ్ళు స్వయంగా పూజలు అందుకోసం కూడా చేస్తూ ఉంటారని. అప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందంటే అవన్నీ ఏమి స్థిరం కానివి. తర్వాత వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు ఏమి చదవలేదు, వీళ్ళకేం తెలియదు అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు అవి స్థిరంగా ఉండవు, వాళ్ళు వదిలిపెట్టేస్తారు, వీళ్ళకి పూజలు చేయరు. ఆ గౌరవం ఇస్తూ వాళ్ళని పొగిడిన వాళ్ళే రేపు తిడతారనమాట. ఇవి శాశ్వతం కానివి. ఇందాక సత్వగుణంలో చేసేవన్నీ శాశ్వతమైనవి. తర్వాత తమో గుణంలో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారంటే మూఢత్వంతో చేస్తూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు హింసించుకుంటారు. ఇందాక మనం చెప్పాం కదా, రావణాసుడు ఎలా అయితే తనను తాను హింసించుకుంటూ ఎలా అయితే పర్వతాన్ని ఎత్తి 10 తలాల మీద పెట్టుకోవాలనుకున్నాడో అలాగా ఉంటారు. దీని ఫలితం ఏంటంటే దాన్ని ఉన్మాదం అంటారు. అంటే ఇంకొకళ్ళని పట్టుకొని మనం చేస్తున్నాము అని చెప్పి ఇక చేయడం అనే ఉన్మాదం అన్నమాట. ఇతరులకి హాని కలిగించేదిగా ఉంటుందన్నమాట. దీన్ని ఇలా ఉంటుంది. సరే, లాస్ట్ పాయింట్ దానం ధర్మం. ఎలాంటి దానాలు చేయాలి, ఎలాంటి ధర్మాలు చేయాలి అని చెప్తున్నారు. దాతవ్యామితి యద్దానం దీయతే అనుపకారిణే దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. అని బోల్. దాతవ్యమితి యద్దానం దీయతే నుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ప్రతిఫల వాంఛ లేకుండా సరి అయిన ప్రదేశంన మరియు సరి అయిన కాలమున తగిన వ్యక్తికి స్వధర్మమును దృష్టితో చేయబడు దానము సత్వగుణమును కూడా నదిగా భావించబడును. కూడినదిగా భావించబడు. దేశకాల పాత్ర. దేశకాలం అంటే ఏ దేశంలో ఉన్నామో ఆ కాలం నుంచి ఎవరికి పాత్ర అంటే ఎవరికి దానం చేస్తున్నాం అనేది పాత్ర అన్నమాట. ఆ పాత్ర దానం చేయకుండా మనం ఎవరికి దానం చేస్తున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే ఏ టైంలో ఎవరికి ఎప్పుడు ఎలా దానం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అలా తెలుసుకొని చేసేదాన్ని అది సత్వగుణంలో చేసే దానము అని అంటారనమాట. అయితే దానము త్రిగుణాల్లో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ విధి నిర్వహణగా అంటే మనం చెయ్యాలి అనే విధంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉంటారు. అనుకూల సమయము ప్రదేశాన్ని చూసుకొని మాత్రమే సత్వగుణంలో ఉన్న వాళ్ళు చేస్తారు. అది కూడా ఏంటి, యోగ్యత కలిగిన వ్యక్తికి మాత్రమే వాళ్ళు దానం చేస్తారు, ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయరన్నమాట. సరే, రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫలితాన్ని ఆశించి చేస్తారు. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ వీళ్ళకి ఫుడ్ ఇస్తూ ఉన్నాడు, ఈయన సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే అంతా మనం మొబైల్లో స్టేటస్లలో పెట్టుకోవాలి, ఫేస్బుక్లలో పెట్టుకోవాలి కదా, అందుకోసం అని చెప్పి మనం దానం చేస్తూ చూస్తూ ఉంటాము. సో ఇది అన్నమాట, వారి ఆనందం కోసం చేస్తారు. అది కాకుండా ఏంటంటే వాళ్ళు ఇంత దానం చేస్తే నేను ఇంత దానం చేయాలి,
పగతోటో పట్టుదలతోటో చేస్తూ ఉంటారు. అది రజోగుణంలో చేసే దానం. తర్వాత తమోగుణంలో చేసే దానం ఎలా ఉంటుందంటే అపవిత్ర ప్రదేశాల్లో దానం చేస్తూ ఉంటారు. ఇక్కడ పనికిరాని పనులన్నీ చేస్తున్నారు కదా, ప్రతికూల సమయం అనుకూలమైన సమయంలో కాకుండా అర్హత లేని వ్యక్తులకి వాళ్ళకి దానం చేస్తూ ఉంటారనమాట. సరే, ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మనం ఏంటంటే దానం చేస్తున్నాము అని చెప్తున్నారు కదా, అయితే ఇప్పుడు ఒక మనిషి వస్తాడు, అతనికి కష్టంగా ఉంది, ఆకలి తీరట్లేదు, అన్నం పెడతాను, ఒక రోజు పెడతాను, 2 రోజులు పెడతాను, 3 రోజులు పెడతాను, ఎన్ని రోజులు పెడతాను? అతను జీవించినంత కాలం నేను పెట్టలేను అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? సరే, నేను ఇంకా పెట్టలేను వీళ్ళకి, నాకు కూడా అన్ని పనులు ఉంటాయి కదా మిగతావన్నీ, అందుకని ఏం చేస్తానంటే అతనికి ఒక ఉపాధి కల్పిస్తాను. ఏంటంటే అతని ఫుడ్ అతనే సంపాదించుకొని తినేటట్టుగా కల్పిస్తాను. అయినా సరే అతను ఆనందంగా ఉండడు. అప్పుడు మనం ఏం చేయాలి? అలాంటి వాళ్ళకి ఏంటంటే కృష్ణుణ్ణి ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. కృష్ణ కాన్షియస్లో ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణుడు ఒక్కడే వాళ్ళకి వాళ్ళ కష్టాలకి దారి చూపించగలుగుతాడు, మార్గదర్శకంగా అవ్వగలుగుతారు అనమాట. కాబట్టి డొనేషన్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే కృష్ణ ప్రసాదాన్ని ఇవ్వడం కానీ, లేకపోతే కృష్ణుని సర్వీస్లో అంటే కృష్ణుని యొక్క సేవ చేయడంలో కానీ వాళ్ళని నిమగ్నం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ భగవంతుని నామాన్ని వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళని భగవంతుడికి దగ్గర చేయగలిగిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఇది మనం చేయాల్సింది, అంటే సత్వగుణంలో మనం చేయాల్సిన పని. అయితే కానీ ఇప్పుడు ఏంటంటే కొంతమంది సవ్యంగా చేయకుండా ఉంటారు, అప్పుడు వాళ్ళు రజోగుణంలోను తమో గుణంలోకి వస్తుంటారు అనమాట. అలాగే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఉన్నాయి. రిసోర్సెస్ అంటే ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను అనుకోండి, నా సంపాదనలో కొంచెం భగవంతుడికి దానం చేయడం. అలాగే నా దగ్గర ఒక కారు ఉంది, కారు ఉంటే ఎవరైనా ఇంకా కృష్ణ భక్తులు ఉంటే తీసుకురావడము, టెంపుల్కి ఎవరైనా రాలేకపోతే వాళ్ళని తీసుకురావడము. ఇంకా టెంపుల్ అంటే మనము చేసేటప్పుడు అంటే దేవుడికి ప్రసాదాలు సంబంధించిన కార్యాలు చేయడానికి అలాంటి వాటన్నిటికీ మనము ఉపయోగించడం అన్నమాట. రావడమైన ఏదైనా ఇప్పుడు మేము ఉన్నప్పుడు మస్కట్లో ఉన్నప్పుడు మాకు ప్రతి శుక్రవారం ఉంటూ ఉండేది. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి శుక్రవారం కదా, మేమందరం కృష్ణ కాన్షియస్లో ఎవరెవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు రాలేరు అంటున్నారు అనుకోండి, వాళ్ళని తీసుకురావడం. గురువారం ముందు రోజు వెళ్ళి మా సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్లు తీసుకురావడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి సామాన్లు ఇప్పించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం ద్వారా మన దగ్గర ఏ రిసోర్సెస్ ఉన్నాయో వాటిని కృష్ణుని దానిలో ఉపయోగించడం అన్నమాట. అలా ఉంటూ మనం చేస్తూ ఉంటే కనుక అదే నిజమైన చారిటీ అవుతుంది, కాబట్టి అదే బెస్ట్ చారిటీ కూడా అవుతుంది అనమాట. అలాగే ప్రీచింగ్ చేస్తూ ఉన్నాము, వాళ్ళని పిలుస్తున్నాము, పిలిచి రండి అని పిలిచి మనము ఆ రోజు క్లాస్ చెప్పడము, తర్వాత వాళ్ళకి ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడము, అలాగ చేయడం మూలంగా తర్వాత ఎవరెవరు ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఉన్న గుణాలు ఉంటాయి కదా, కొంతమంది స్టిచ్చింగ్ అంటే డ్రెస్సెస్ స్టిచ్ చేయడం వస్తుంది, అలాంటి వాళ్ళని ఏ ఏ సేవలో భగవంతుని సేవలో వాళ్ళు కరెక్ట్గా కూర్చోడమైనా ఏదైనా చేయగలుగుతారో అలాంటి వాళ్ళకి వాళ్ళని ఆ సేవలో వాళ్ళని వినియోగించడం అనమాట. అలా చేస్తూ చేయాలన్నమాట. లేదు అంటే కనుక మనం ఏం చేయొచ్చు, ప్రసాదం వండడం చాలా మందికి బాగా మంచిగా వస్తుంది వంట చేయడం, వాళ్ళని భగవంతుడికి ప్రసాదం చేయడంలో ఉపయోగించడం, తర్వాత మందిరం మార్జనం చేయడం, క్లీన్ చేసుకోవడానికి వాటన్నిటికీ చేసుకోవడం, అలాగా మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలాగ వాళ్ళకి భగవంతుని సేవలో ఇన్వాల్వ్ చేసి మనం కావాల్సిన వాళ్ళకి మార్గదర్శకత్వంగా ఉంటూ కృష్ణుడిని పరిచయం చేయడం అనేది నిజమైన దానము అనిపించుకుంటుందని చెప్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి కృష్ణాన్ని పరిచయం చేయడం చాంటింగ్ ద్వారా. తర్వాత వాళ్ళకి ప్రసాదం ఎలా తినాలి అంటే వంట చేసుకుంటాము, అది ఇంట్లో చేసిన దాన్ని భగవంతుడికి ఆఫర్ తినడమే నిజమైన చారిటీ, అంటే మనం చేయాల్సిన దానము అదే అవుతుంది అనమాట. ఇక్కడ ఇదే చెప్తున్నారు. ఈయనెవరో సుధామ కూర్చున్నారు కదా, కృష్ణుడు ఆయన పాదాలు కడుగుతున్నారు, కడిగి ఆయన అడగడానికి వస్తాడు కానీ అడగలేకపోతాడు కృష్ణుడిని, ఎందుకంటే ఆ ప్రేమ ఆప్యాయతలు చూసి ఏం చేయాలి ఎందుకు వచ్చాడో అన్న పని కూడా అడగకుండా వెళ్ళిపోతాడు. ఇతను అడగకుండానే ఆయన దగ్గర మూటలో తెచ్చుకున్న ఆటకులు తిని కృష్ణ స్వయంగా ఇచ్చారనమాట. అలాగే మనము భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉన్నాం అనుకోండి, మనకి ఏది అవసరమో అని చెప్పి భగవంతుడు ఇచ్చి మనకి ఏవేవి ఉన్నాయో అవన్నీ ప్రిజర్వ్ చేస్తాను అని చెప్పి సర్వధర్మాన్ని పరిత్యజ్య అక్కడ కూడా చెప్తున్నారు భగవంతుడు. కాబట్టి అలాంటి దానము నిజమైన దానము అని. తర్వాత పరమ భోక్త ఎవరు అంటే భగవంతుడే అనమాట. ఇక్కడ ఓం తత్సత్ అని ఉంది, దాని గురించి చెప్తాము. చదువుతారా ఎవరైనా? లేట్ అయిపోయింది, సృష్టి ఆరంభం నుండి ఓం తత్ సత్ అను 3 పదములు పరతత్వమును సూచించుటకు వాడబడినవి. వేద మంత్రములను ఉచ్చరించినప్పుడు పరబ్రహ్మ ప్రీత్యర్థం యజ్ఞాచరణమును గావించినప్పుడును ఈ మూడు సంజ్ఞా పదములు బ్రాహ్మణులచే ఉపయోగింపబడుచుండెడివి.
హరే కృష్ణ. ఏదైనా మంత్రం ఏంటంటే మనం జపించేటప్పుడు దాని యొక్క అది మనం గురువు ద్వారా పొంది మనము నేర్చుకోవాలి. అయితే మన ఇష్టం వచ్చినట్టుగా మంత్రాలు చదవడం కానీ అలాంటివన్నీ చేయడానికి వీల్లేదనమాట. ఎస్పెషల్లీ గాయత్రి మంత్రం కానీ ఇది ఓం తత్సత్ అని ఇవి కానీ మనం వాడకూడదు. ఎలా అంటే వీటన్నిటిలో ఏంటంటే కొంతమంది బ్రాహ్మణులకి అది ప్రిస్క్రైబ్ చేయబడి ఉన్నాయి కొన్ని మంత్రాలు. వాళ్ళు ఏంటంటే సాధన ద్వారా వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు యజ్ఞాలు అవి చేయడానికి వాళ్ళు ఉపయోగిస్తారనమాట ఈ మంత్రాలు. కాబట్టి ఏంటంటే శాస్త్రాల నియమానుసారం యజ్ఞాలని, దానాలని, తపాలని ఏవైనా సరే తత్వజ్ఞులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు భగవంతుని పొందుటకై వాళ్ళు చేసే కార్యక్రమాల్లో ఈ ఓంకారం అనే దాన్ని కూడా ప్రారంభిస్తూ వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి కొన్ని మనము మాట్లాడకుండా చెప్పకుండా ఉండాలి అని చెప్తున్నారు. ఓం ఇత్యేదత్ బ్రహ్మణోనే దిస్థం నామః అని అంటే ఏంటంటున్నారంటే ఓం అనేది ఇది ఇక్కడ ఋగ్వేదంలో రాశారు, వేదంలోనే రాశారు. ఓం అంటే ఏంటంటే విష్ణువు పరమగమ్యాన్ని సూచించుటకు దీన్ని ఈ వైదిక శ్లోకాల్లోనూ వైదిక మంత్రాల్లోనూ ఉపయోగిస్తారు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఏ మంత్రాన్ని పడితే ఆ మంత్రాన్ని మనం వాడకూడదు అని. ఇది ఎవరైనా చదివి పెట్టండి ప్లీజ్. ఫలాపేక్ష రహితంగా ప్రతి వారును యజ్ఞము, తపస్సు, దానములను తత్ అను పదమును గూడి వనరింపవలను. భౌతిక బంధముల నుండి విడుదలను పొందుటయే అట్టి ఆధ్యాత్మిక కర్మల ముఖ్య ప్రయోజనం. కిందిది కూడా చదవను మాత. చదివేండి మాత, చదవండి. తత్వమసి చాందోగ్య ఉపనిషత్ 6.8.7 ముక్తి కొరకు వైరాగ్య భావన కర్మను తత్ సూచిస్తుంది. ఐహిక ఫలాలను ఆశించకుండా ఈ కర్మలను చేయాలని వర్ణిస్తుంది. ధన్యవాదాలు. మనకి ఏదైతే శాస్త్రాల్లో చెప్పారో మనం ఫలాపేక్ష రహితంగా ప్రతివారు అంటే ఏది చేసినా కూడా మనకి ఇది కావాలి అది కావాలి అని చేయకుండా ఏ యజ్ఞమైనా తపస్సైనా దానాలను కానీ మనం చెయ్యాలి అని చెప్పి ఆ చేయడం మూలంగా ఏంటంటే భౌతిక బంధనాల నుంచి మనం విడిపడిపోతామని చెప్పి అలాగ చేయడం మూలంగా ఆధ్యాత్మికంలో మనం ముందడుగు వేస్తూ భగవంతుణ్ణి చేరుకోగలుగుతామని. ఇవన్నీ ఏంటంటే భౌతిక కర్మల గురించి మనము విడిపడడానికి మనకి ఉపదేశించబడినవి అన్నమాట. కాబట్టి ముక్తి కోసము వైరాగ్యం కోసము మనము ఈ తత్ అనే విషయాన్ని ఈ వర్డ్ సూచిస్తుంది అనమాట. కాబట్టి మనము ఈ భౌతికమైన విషయాలని ఫలాలని ఆశించకుండా ఏ ఏ కర్మలు మనకి చెప్తూ ఉన్నారో ఆ కర్మల్ని మాత్రమే చెయ్యాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. మాతాజీ ఇది కూడా చదవండి ఎవరన్నా. హరే కృష్ణ. మాతాజీ ప్రభుని చదవండి. ఓకే, ప్రభు చదవండి. ప్రభు భక్తియుత సేవ యజ్ఞమునకు పరమ లక్షణమైన పరతత్వము సత్ అను పదము చేయించబడను. ఓ పృతకుమార, దివ్యములైండి పరమపురుషుని ప్రీత్యార్థమైన వనరింపబడు సర్వ యజ్ఞ తపో దాన కర్మఫలములు అట్టి యజ్ఞకర్త కూడా సత్ అనబడును. సద్యేవ సామ్య చందో 6.2.1 సత్ శాశ్వతము పరమపురుషుని ప్రీత్యార్థమై వనరించబడు కర్మలను నిజమైన ఆధ్యాత్మికతను వెల్లడి చేయండి. అటువంటి కర్మలలో కర్త యొక్క కర్మలు శాశ్వతములు, వాటి లక్ష్యము శాశ్వతం, వాటి ఫలాలు శాశ్వతం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. మనం భక్తియుత సేవలో మనం ఏవైతే యజ్ఞం చేస్తామో ఆ యజ్ఞం యొక్క లక్ష్యం ఏంటంటే భగవంతుడే అన్నమాట. పరతత్వం అంటే భగవంతుడు. దాన్నే సత్ అనే పదంతో సూచిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అర్జునుడికి చెప్తున్నారు అనమాట, పృథా కుమార, పృథా అంటే కుంతిపుత్రుడా అని చెప్పి, దివ్యములై ఉండి ఆ పరమ పురుషుని ప్రీత్యర్థం భగవంతుని యొక్క ప్రీత్యర్థం కొరకు చేసే ఏ యజ్ఞమైనా సరే, యజ్ఞము, దానము, తపస్సు అవన్నీ కూడా సత్ అని అనబడతాయని. సత్ అంటే భగవంతుని ప్రీత్యర్థం కోసం చేసేవి అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇక్కడ చాందోగని ఉపనిషత్తులో ఏం చెప్పారంటే సత్ అంటే శాశ్వతము అని. భగవంతుడు శాశ్వతమైన వాడు, ఆయనకి అశాశ్వతుడు కాడు అని మనం స్టార్టింగ్ చాప్టర్స్ అన్నిట్లో తెలుసుకున్నాం. కాబట్టి ఆ శాశ్వతమైన పరమ పురుషుని కోసం, ఆయన ప్రీత్యర్థం కోసం మనం ఎలాంటి కర్మలు చేస్తూ ఉంటాం చూసారా, అవి ఆధ్యాత్మికతని మనకి సూచిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి కర్మలన్నీ మనం చేస్తూ మనము శాశ్వతంగా ఆ లక్ష్యం ఏవైతే ఉన్నాయో ఆ ఫలాల్ని మనము ఆశించాలి. అంటే ఆ ఫలం అంటే ఏముంది, మనం భగవంతుని యొక్క ధామానికి
చేరుకోవడము అన్నమాట. శుద్ధ సత్వం గురించి చెప్పే ముందు నేను ఇవాళ లేట్ అయిపోతుంది, ఒక స్టోరీ చెప్తాను. ఒకరోజు ఒక ముని దగ్గరికి ఒక రాజు వస్తాడనమాట. వాళ్ళు వేటకు వెళ్తూ ఉంటారు కదా. అయితే ముని ఆశ్రమానికి రాజు వస్తాడు, వచ్చి అడుగుతాడు, నువ్వు ఇన్ని మంత్రాలు వచ్చు కదా, నాకు ఆ మంత్రాలన్నీ చెప్పు. మంత్రాలన్నీ చెప్తే మీకు కావాల్సినవన్నీ, మీకు ఎట్లాగా ఎన్ని శక్తులు ఉన్నాయో అవన్నీ నాకు వస్తాయి కాబట్టి ఆ మంత్రాలన్నీ చెప్పు అంటాడు. అయితే ముని చెప్తాడనమాట, ఈ మంత్రాలన్నీ ఎలా పడితే వాళ్ళకి, ఎప్పుడు పడితే వాళ్ళకి చేయడానికి లేదు. దానికి ఒక సాధన ఉంటుంది, ఒక గురువు ద్వారా తీసుకొని కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, వాటి ద్వారా మనము చెయ్యాలి అని చెప్పి. అయినా సరే రాజు పట్టుదలగా పట్టుకొని, నువ్వు చెప్పితేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పేసి అలాగే కూర్చుంటాడు. అప్పుడు ముని ఏం చేస్తాడంటే, ఈయనకి ఇట్లా చెప్తే అర్థం కాదు అని చెప్పేసి అప్పుడు బట్టలు కూడా వస్తారు కదా రాజుతో పాటు, ఆ బట్టలకు చెప్తాడు, ముందు ఆ రాజుని మీరు అందరూ బంధించండి అని చెప్పి ఆర్డర్ చేస్తాడు. అంటే వెంటనే భటులు అతన్ని, రాజును ముట్టుకోరు అనమాట, అలాగే నుంచొని ఉంటారు. తర్వాత రాజు బిగ్గరగా నవ్వుతాడు, వికట ఆ, వికటాట్టహాసం అంటాం కదా, వెటకారంగా నవ్వేసి చెప్తాడనమాట, ఇప్పుడు ఆ మునిని మీరు వెళ్ళి బంధించండి వెంటనే అని చెప్పి. అప్పుడు భటులు ఏం చేస్తారు, మునిని పట్టుకుంటారనమాట. అప్పుడు రాజు చెప్తాడు, చూసావా, రాజు అంటాడు, చూసావా నేను చెప్తేనే పట్టుకున్నారు వాళ్ళు, నువ్వు ఆర్డర్ చేస్తే వాళ్ళు నన్ను అరెస్ట్ చేయరు అని చెప్పి. అప్పుడు చెప్తాడనమాట, ఎవరు, ముని చెప్తాడు, అలాగే మంత్రాలు కూడా ఏంటంటే, కొన్ని మంత్రాలు కొంతమందికి చెప్పబడి ఉన్నాయి. ఆ మంత్రాలు వాళ్ళు పలికితేనే, వాళ్ళు కొంచెం శ్రద్ధతోటి నిష్ఠతోటి వాళ్ళవి పారాయణ చేసి సాధన చేసి చెప్తారు. ఎలా అయితే నువ్వు చెప్పిన ఆర్డర్స్ నీ భటులు పాటిస్తున్నారో, అలాగే మాకు చెప్పే మంత్రాలు అవి ఏవైతే ఉన్నాయో మేము అవి పాటించాలి. ఎవరికి పడితే వాడికి చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు నేను చెప్పిన మంత్రం, నువ్వు చెప్పిన మాటే నేను కూడా చెప్పాను, కానీ నీ భటులు పాటించలేదు, కానీ నువ్వు చెప్తే పాటించారు. అది ఆ మంత్రాల యొక్క ప్రభావం కూడా అలాగే ఉంటుంది, గొప్పతనం కూడా అలాగే ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళకే ఆ మంత్రాలు చెప్పకూడదు అని ముని చెప్తాడనమాట. కానీ మనం కలియుగంలో అందరం పలకగలిగిన మంత్రం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం. ఆ మంత్రాన్ని మనం అందరం ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా పలకచ్చు. కానీ మనం తీసుకుంటాం కదా, మన గురువుల ద్వారానే మనం ఆ మంత్రం తీసుకొని మనం పలుకుతూ ఉంటాం. ఆ మంత్రానికి చాలా ఇది ఉంటుంది అనమాట, అంటే ప్రభావం ఉంటుంది అని. తర్వాత ఇక్కడ కృష్ణ లాస్ట్ శ్లోక చెప్తున్నారు, శుద్ధ సత్వ అంటే ఏంటి చెప్తున్నారు. అశ్రద్ధయాహృతం దత్తం తపం కృతం చయత్ అసద్దుత్యుత్యతే పార్థ నచ తత్రేత్య నో ఇహ. హరి బోల్. అశ్రద్ధయా హృతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసజ్జితుచ్యతే పాత నచ తత్రేత్య నో ఇహ. ఓ పార్థ, పరమ పురుషుని యందు శ్రద్ధ లేకుండా యజ్ఞము, దానము లేదా తపస్సు రూపమున చేయబడుతుంది ఏదైనాను అశాశ్వతం, అది అసత్ అనబడును. అట్టి కర్మ ఈ జన్మమునందును మరణాంతరము కూడా నిరుపయోగమే. హరే కాబట్టి కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మనం శ్రద్ధతోటి ఏది చేసినా సరే, యజ్ఞము కానీ దానం కానీ తపస్సు కానీ అవన్నీ శాశ్వతం అవుతాయి. అశ్రద్ధతో చేస్తూ చేసేవన్నీ కూడా అశాశ్వతాలు అవుతాయని, దాన్ని అసత్ అంటారని. కాబట్టి మనం ఏం దానం చేసినా కూడా మనకి ఎలాంటి పుణ్యం లభించదు అని, అలాంటివన్నీ నిరుపయోగం అయిపోతాయి. కాబట్టి మనం దానం చేసినా ఏం చేసినా చాలా జాగ్రత్తగా ఉంటూ శుద్ధ సత్వంలో ఉంటూ మనం దానం చేయాలి అని చెప్తున్నారు. కాబట్టి హరే కృష్ణ మహామంత్రం చెప్పుకుంటూ మనము ఎలాంటి దానాలు చేయాలని మనం అన్ని తెలుసుకున్నాము. ఇది లాస్ట్ సమ్మరీ ఏంటంటే, విశ్వాసం అంటే ఏంటి తెలుసుకున్నాము, ఆస్టరిటీస్ అంటే ఎలాంటి తపస్సులు చేయాలి, ఏ గుణాల్లో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారని, అన్నిటికంటే మెయిన్ దాన ధర్మాలు, ఆ దానం ఎలాంటి దానం చేయాలి, ఎవరికి చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి అని చెప్పారు. తర్వాత శుద్ధ సత్వ అంటే ఏం చేయాలి అంటే, ఓం తత్సత్ అనే దాని గురించి ఎట్లాగా అని చెప్పి, కాబట్టి భగవంతుడికే మనము అన్ని అర్పించాలి అని చెప్పి చెప్తున్నారు. ఆయనే పరమ పురుషుడు, పరమాత్మ, అన్ని ఆయనే కాబట్టి ఆయనకే ఇవ్వాలని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్య की जय, गौर निताई की जय, नरसिंहदेव भगवान की जय, नीताई गौर सीतानाथ प्रेमानंदे, वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. అనంతకోటి ఆచార్యునికి జై, అనంతకోటి వైష్ణవునికి జై, నీతాయి గౌర్ సీతానాథ్ ప్రేమానందే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ కొంచెం టైం ఎక్కువ పూలు తీసుకున్నా, పెట్టలేదండి ఇవాళ. మర్చిపోయాను మాతాజీ. ఆల్రెడీ శ్లోకాలు ఎక్కువైపోయినాయి కదా, ఇప్పుడు అడుగుతాను. మాతాజీ నాకు కూడా రేపు అడుగుతాను, ఈ రోజు టైం అయిపోయింది, డౌట్ ఉంది. ఇందానికి ఆచారాల గురించి చెప్పారు కదా, చెప్తున్నారని మధ్యలో డిస్టర్బ్ వద్దని అడగలేదు, రేపు అడుగుతాను మాతాజీ. ఏంటంటే పోల్ క్వశ్చన్ ఏంటంటే, అంటే నేను ఇక్కడ మీకు అసలు ఇవాళ చాలా తొందరగానే అయిపోతుంది అనుకున్నాను. కాకపోతే ఏంటంటే
ఈ కొన్ని స్టోరీలతోటి రేపు ఎక్కువ స్టోరీలు లేవు, ఏమీ లేవు, అంటే చాలా పెద్ద చాప్టర్ కదా, మొత్తం అంతా తత్వమే చెప్పేస్తాము. ఇవాళ కొంచెం బోర్ కొట్టించకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్దామని అక్కడ స్టోరీలు చెప్పాను అనమాట. దాంతో మీకు కొంచెం అర్థమవుతుందని. ఏం లేదు, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓం తత్సత్ అని ఎవరిని సూచిస్తుంది అని చెప్పి అడిగాను. స్వయంగా భగవంతుడిని సూచిస్తుంది, దానికి ఆన్సర్. ఇప్పుడు మళ్ళీ టైం పడుతుంది, ఇంకో 10 నిమిషాలు వద్దు. సరే, ఇంకేమన్నా సింపుల్ గా ఏమన్నా ఉంటే, డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. సో మనం ఇవాళ చాలా చిన్న చాప్టర్ కానీ ఇవాళ చాలా ఎక్కువ టైం తీసుకున్నాం. ఈ బాగా అర్థమయ్యేలా చెప్పారు మాతాజీ. ఎంత సింపుల్ గా అయిపోయింది కదా అనుకుంటాం. భగవద్గీత ఇంత అదే ఇంత హరే కృష్ణ మాతాజీ, మాకు అదే ఆచారాల గురించే మాతాజీ నా డౌట్. అంటే ఫస్ట్ చెప్పారు చూడండి, ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పెళ్లి చేయాలనుకోండి, అమ్మాయి సపోజ్ అమ్మాయి పెళ్లి ఉంది, వాళ్ళకి ఏమంటారు, వాళ్ళ ఆచారం ఫస్ట్ నుండి పెళ్లి లేదని అలా అంటారు. ఇప్పుడు కన్యాదానం మంచిదే కదా అని మనం ఒక ఉద్దేశంతో, మంచే కదా ఇదైతే చేసేది, మనం దేవుడి కళ్యాణాల మీద కూడా కూర్చుంటాము అని చెప్పి చేసామనుకోండి, అదైతే తప్పు కాదు కదా మాతాజీ, తప్పు అట్లా కాదు, తీసుకోవడం. తప్పు కాదు, తప్పు కాదు. ఇప్పుడు కన్యాదానం చేయడం అంటే అన్ని దానాల్లోకి గొప్ప దానం అంటారు. చాలా మంది చాలా దానాలు కన్యాదానం ఉన్నాయి. అంటే తల్లిదండ్రులు లేని పిల్లలకి కూర్చొని కన్యాదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఎంతో మంది ఉంటారు, ఆడపిల్లల్ని లేని వాళ్ళు బాధపడుతూ ఉంటారు, కొంతమంది మగపిల్లలు ఉన్నారని చెప్పి గర్వపడుతూ ఉంటారు. కానీ కన్యాదానం చేయడానికి ఏ దానం చేసినా చేయకపోయినా బ్రాహ్మణులకి దానమును కన్యాదానం అన్నా మన జీవితంలో చేసి పోవాలి అని అనుకుంటారు. కానీ ఇప్పటి లైఫ్లో ఏంటంటే మగపిల్లలే మనల్ని ఏదో ఉద్ధరిస్తారు, మనల్ని చూస్తారు అని చెప్పి మగపిల్లలే కావాలని అనుకుంటూ ఉంటారు. అలా కాదు, సీతారాముల కళ్యాణం కూడా మనం అందరం ఏంటి సీతమ్మ వైపు ఉండి సీతమ్మ వైపు రాముడికి ఉంటాము ఇక్కడ. అమ్మవారిని మనం కన్యాదానం చేస్తున్నట్టుగా మనం అందరం రాముడికి కన్యాదానం చేసి పెళ్లి చేస్తాం. ఇప్పుడు రాముడి వైపు ఎవరు ఉంటారు? రాముడే, ఆయనకి మొత్తం అంతా లోకమంతా ఆయనదే. కాబట్టి మనం సీతమ్మ వారిని కన్యాదానం చేసినట్టుగా రాముడి వైపు వెళ్ళి మనం చేస్తాం అన్నమాట. అట్లా అంటే ఆచారాన్ని ఎదిరించినట్టు కాదు కదా మాతాజీ. ఇప్పుడు అంటే కాదు వేరే ఎందుకు మాతాజీ, మా వంశంలోనే ఇట్లా ఆడపిల్లలు పెళ్లి లేదు అంటారు. ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి సెటిల్ అయింది, అదొక దానివల్ల మాతాజీ అదొక నాకు డౌట్ ఉంది. లేదు, ఎవరిని అడగాలో ఏమడగాలో తెలియట్లేదు నాకు. అయితే మీరు చేయలేకపోతే గనక ఒక్కళ్ళే ఉంటే గనక వాళ్ళకి అంటే మన వంశంలోనే అంటే మన ఇంటి పేరు కల వాళ్ళే ఉంటారు కదా, తోడికోడళ్ళు, బావగారు, మరుదులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేయొచ్చు. ఇటువైపు వాళ్ళు చేయకపోతే తమ్ముడు ఉంటాడు, తమ్ముడు కానీ మన అన్నలు కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మేనమామలు అయినా సరే వాళ్ళు చేయొచ్చు అన్నమాట. సరే, అలా చేయొచ్చు. లేదు అంటారా, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మంచి బ్రాహ్మణులు ఉన్నారంటుకోండి, వాళ్ళని కూర్చోబెట్టుకొని చక్కగా చేయించండి. లేదు అంటారా, మీరే చేయండి, తప్పులేదు. నాకు అది అంటే మాతాజీ, ఇప్పుడు కన్యాదానం అంటే ఏంది, మనం చిన్నప్పటి నుండి పెంచుకున్న, కానీ ఇప్పుడు అట్లా ఆ తృప్తి అనేది ఒక అమ్మాయి అంత తృప్తి మనం ఎట్లా ఉంటాము అని చెప్పేసి అని అవును, అట్లా ఇప్పుడు ఆచారాన్ని ఎదిరించినట్టయితే కాదు కదా, అది లేదు నా డౌట్ లేదు మాతాజీ. కాదు, లేదు, ఆచారాన్ని ఎదిరించినట్టు కాదు. అదే అదే అంటారు మాతాజీ, మా ప్రభుజీ అంటారు, భగవంతుని మీద భారం వేసి చేద్దాం మనం, అది తప్పు కాదు కదా ఒకటే అని చెప్పేసి. మాతాజీ, అన్ని దానాల్లోకి కన్యాదానం అనేది చాలా మంచి దానం మాతాజీ. మా ఇంట్లో మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం అయితే, మా ఇంట్లో ఎవరికి ఆడపిల్లలు లేరు, నాకు ఒక్కదానికే కూతురు, అది కూడా ఒక్కతే కూతురు. తెలుసా? సో వాళ్ళందరూ అడుగుతారు అనమాట, అబ్బా నీకే అదృష్టం ఉంది, నీకే అదృష్టం ఉందని. వాళ్ళ ఇంకా మిగతా వాళ్ళందరూ అంటారు, నీకు 3 కొడుకులు ఉన్నారు, నువ్వు అదృష్టవంతురాలు, దానికి కొడుకున్నాడు అదృష్టవంతురాలు, మీకంతా ఇన్కమే కానీ అవుట్ గోయింగ్ లేదు, అదే ఎప్పుడు చూసినా అదొక రకంగా అంటారు కదా క్రెడిట్ మాతాజీ. నేను ఆడపిల్ల కోసం ఏడ్చి ఎన్ని దేవుళ్ళ మొక్కుకున్నాను. అదే అలా అనుకుంటారు, అదంతా మూర్ఖత్వం మాతాజీ. యాక్చువల్ గా చెప్పాలంటే డెబిట్ అనే లేదు. ఇప్పుడు మనం ఆలోచించుకుంటే తల్లిదండ్రుల్ని వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత వృద్ధాశ్రమంలో చేర్పిస్తుంది ఎవరు? కొడుకు కోడళ్ళే చేర్పిస్తున్నారు. ఆ కూతుళ్ళే వెళ్ళి తల్లిదండ్రులకి చూసి వాళ్ళకి అన్నమన్నా పెట్టొస్తున్నారు ఒక పూట. అవును మాతాజీ, కొంచెమన్నా ప్రేమ చూసుకుంటారు. అలాంటప్పుడు కూతురు డెబిట్ ఎలా అవుతుంది, కొడుకు క్రెడిట్ ఎలా అయినాడు? అదే కదా మాతాజీ. సమానమేనండి. ధన్యవాదాలు మాతాజీ, నాకైతే పెద్ద సంశయం. అలా ఉండకూడదు. మనము అన్ని దానాల్లో కంటే మంచి దానం కన్యాదానం చేయడం అన్నమాట. కాబట్టి తప్పులేదు మాతాజీ, చేయండి. మీరు దానం ఇచ్చేసారు కదా అంటేనే మనం వదిలించేసుకున్నట్టు కాదు, మళ్ళీ మన ఇంటికి వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది కదా, మనం అలా ఆలోచించుకోకూడదు. సరేనా?
మీరు థ్యాంక్ యూ ఎట్లా మాతాజీ. వచ్చారో మీరు ఎట్లా వచ్చారో మీ అమ్మాయిని కూడా అలాగే పంపించాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇవాళ క్లాసు ఎండ్ చేసేద్దాము. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్తున్న భగవద్గీత.